ఏదో ఒకటి అయ్యేది. ఎప్పుడు జలుబు, ముక్కులో కారుతా ఉండేది. కొంచెం వాతావరణం మారినా, వర్షాలు వచ్చినా, లేకపోతే చలి ఉన్నా, బయట ఏదన్నా తిన్నా మంచిగుండేది గాదన్నట్టు. ఇదంతా ఏంటిది? కారణం ఏంటి అని గమనించి ఆలోచించినప్పుడు మనం లోపలికి ఏది తింటామో మన ఆరోగ్యాన్ని గూడా అదే డిసైడ్ చేస్తది. అవును గదా! మనం ఏది తింటే అట్లనే ఉంటది. మనం ఏదన్నా మనకు పడంది తింటే పడదు. లేకపోతే కడుపు నొప్పి అవ్వడమో ఏదో ఒకటి అవుతది గదా! అట్లనే అని ఆలోచించి, గమనించి ఇంక వ్యవసాయం జేయాలి. మన కోసమైనా మనం పండించుకోవాలి. బయట దొరికేటివి గాని, ఇప్పుడు ఎక్కడన్నా హోటల్స్ అన్నీ ఉంటాయి. రోడ్డమ్మటి మొత్తం హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా మంచిగా ఆకలయ్యి ఎక్కడన్నా సడెన్‌గా ఎప్పుడన్నా ఎటన్నా బోయినప్పుడు ఆకలేసినప్పుడు తిందాం అనుకుంటే అసలు నోటికి రుచి వస్తదా? అంటే మంచిగా అనిపిస్తదా? డబ్బులైతే పెడతాం. కానీ తిన్నది అసలు అప్పుడు తినేటప్పుడు వేడి వేడిగున్నప్పుడు తినేస్తామేమో. తర్వాత కడుపులో మంట, లేకపోతే గ్యాస్ ఫార్మ్ అవ్వడం, లేకపోతే ఎట్లనో అజీర్తిగా అనిపియడం. అట్లా అంటే తిన్న తిండిని బట్టి మన శరీరం రియాక్ట్ అవుతది. అట్లా ఆలోచించి ఇంకా మన తిండి మనమే పండించుకోవాలి అని ఆలోచించుకొని డిసైడ్ అయ్యి, అప్పుడు ఇంక నేను పీహెచ్‌డీ చేద్దాం అనుకున్నాను. అదే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. టీచింగ్ చేసేదాన్ని కాలేజ్‌లో. తర్వాత పీహెచ్‌డీ చేద్దాం అనుకున్నాం. లేదంటే గ్రూప్స్ రాద్దాం అనుకున్నాం. నాకు గూడా చానా ఆశలు ఇట్లా ఉండే. సరేలే ఇంకా మనకు ఆరోగ్యం ఉన్నాకనే ఏమైనా. ఫస్ట్ ఆరోగ్యం, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు మనలాగా ఏమైనా జేసుకోగలరు. ఆరోగ్యం బాలేదనుకో ఇంట్లో బాధపడేదెవరు? తల్లా? తండ్రా? తల్లి. తల్లికే ఎక్కువ కష్టం. తల్లే జూసుకోవాలి. ఏం పని జేసుకోలేదు. పిల్లలు తల్లి దగ్గరికే వస్తారు. మనము తినలేము. వాళ్ళు తినరు. సో, ఇవన్నీ ఆలోచించి నా పిల్లలు బాగుంటేనే నేనేదైనా చేస్తాను అని ఆలోచించుకొని డిసైడ్ అయ్యి, మా ఆయనతో జెప్పి ఇంకా వ్యవసాయం జేద్దామని లీజ్‌కి సిటీలో ఉండేవాళ్ళం మేము హైదరాబాద్‌లో. లీజ్‌కి ఆల్‌మోస్ట్ మాట్లాడుకున్నాం. అప్పుడు ఇంకా మాకప్పుడే కరోనా టైమ్ వచ్చింది. లాక్‌డౌన్. ఇంకా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే గాబట్టి ఊర్లో అప్పుడు పెళ్లైనప్పుడు భూమి కొనుక్కున్నాం. మన దాంట్లోనే జేసుకుందాం. ఫస్ట్ మళ్ళా లీజు, కౌలు గట్టాలంటే డబ్బులెక్కువైతుంది. వ్యవసాయం జేయాలంటే చేతిలో డబ్బులు పెట్టుకొనే జేయాలి. దున్నడానికి, ఖర్చులు, పనులు జేయించుకోవడానికి అవన్నీ. అందుకని ఇంక అక్కడైతే కనీసం కౌలన్నా ఉండదు గదా! మనకు అని ఆలోచించుకొని ఊరికి పోయినాం. ఊరికి పోయినాక ఇంకా మా అత్త, మామలు గూడా ఉండే. వాళ్ళకు వ్యవసాయ అనుభవం ఉంది. నేను మీకులాగా ఇట్లా అన్ని ట్రైనింగ్‌లు, బుక్కులు చదవడం, ఎప్పుడైనా ఆదివారము, శనివారం వచ్చినప్పుడు ఎక్కడన్నా ట్రైనింగ్ గాని, లేకపోతే చుట్టుపక్కల వ్యవసాయం చేసే రైతులు అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులుంటే వాళ్ళ దగ్గరికెళ్ళడం, తెలుసుకోవడం, మళ్ళా అగ్రికల్చర్ యూనివర్సిటీకెళ్ళి తెలుసుకోవడము, మళ్ళా వీడియోలు చూడడము, మళ్ళా వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదవడం. సో, ఇట్లంతా చదివి ఓకే. జీవామృతం ఇట్లా జెయ్యాలే, ఘనజీవామృతం ఇట్లా జేసుకోవాలి, దశపర్ణి కషాయం ఇట్లా జేసుకోవాలి, అగ్నాస్త్రం ఇట్లా జేసుకోవాలి అన్ని రాసుకొని అంతా జేసుకున్నాం. అయన్నీ చదివినంత వరకే. మళ్ళా వ్యవసాయంలోకెళ్ళి స్టార్ట్ జేస్తే భూమి ఎట్లా దున్నాలో తెలీదు. విత్తనాలు ఎట్లెయ్యాలో తెలీదు. ఎట్లా జేస్తాం ఇవన్నీ ఒచ్చు. కానీ అది రానప్పుడు ఇది వేస్ట్. అంతే గదా! నేర్చుకోవడం వేరు. మీరు ఇప్పుడు మీకు ఎంతమందొచ్చి చెప్తారో తెలీదు. మీరందరూ వ్యవసాయం జేస్తారా? వ్యవసాయం జేసేవాళ్ళేనా? కాబట్టి మీకు ఆ సమస్య లేదు. మాకంటే సమస్య. మీకు ఎట్లా దున్నాలి, ఎట్లా ఏ పదునున్నప్పుడు విత్తనాలు పెట్టాలి, అవన్నీ మీకు తెలుసు గాబట్టి, ఇది నేర్చుకొని పోతే మళ్ళా ఎంత ఇది నేర్చుకున్నా గానీ దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటూ నేను వ్యవసాయం ఇప్పుడు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇది 6వ సంవత్సరం. ఇప్పుడు నేను మీకొచ్చి చెప్పగలుగుతున్నాను అంటే, నేను ఎంత చెప్పగా మనకు గూడా ఎక్కువైతుంది. అంటే మనము ఇప్పుడు చెప్పేటప్పుడు నేను మీకిప్పుడు ఒక విషయం చెప్తున్నానంటే, దాని గురించి 10 సార్లు ఆలోచించి 10 విషయాల గురించి నేను తెలుసుకొని మీకు ఒక విషయం చెప్తా. అట్లా నాకు గూడా నాలెడ్జ్ అన్నది పెరుగుతుంది. అందుకని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. మండలానికి ఇద్దరిని అని కదా! మీరు మా వరకు మేమేదో ఇట్లా మాకు నెలకింతొస్తదో లేకపోతే ఇట్లా ఇది జేస్తే చాలు అనుకోకుండా మీరు చేసుకుంటూ చెప్పినారనుకోండి మీకింకా చానా పెరుగుతుంది. మీకు తెలియకుండానే ఈ చెప్పడం అన్నది గూడా నాలెడ్జ్ షేర్ జేయడం, వేరే వాళ్ళకి తెలియజెప్పడం. ఇప్పుడు కొందరు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి బాధపడతా ఉంటారు. తెగులు గాని, పురుగులు గాని ఎన్ని పురుగులు కొట్టినా, పురుగు మందులు కొట్టినా పోదు. అట్లాంటప్పుడు మీరు దాని గురించి ఇప్పుడు ఇంత తెలుసుకుంటా ఉంటారు. దాని గురించి మీరు చదువుకోవాలి. వీడియోలు చాలా ఉన్నాయి. వీడియోలు జూసినా గానీ కొందరికి అప్పటికప్పుడికే మర్చిపోతాం మనం.
ఈ పనులు ఆ పనులు ఇంట్లో పనులు అప్పుడు నోట్ చేసుకోవాలి, బుక్కులు తీసుకొని నోట్ చేసుకొని పాయింట్ మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అది చెప్పినారు కదా అట్లా చేసినారు, కానీ వాళ్ళు అట్లా చేసిరని అది మీకు వర్కౌట్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే వాతావరణము, మట్టి, మీరేసే పంట ఏ దశలో ఉంది, బాగా ముదిరిపోయింది అనుకో అప్పుడు కష్టం. అది అంటే ఎక్కువైనప్పుడు మళ్ళా పోతుంది. నేను ఇప్పుడు మాకు అక్కడ పోయింది మా వాతావరణంకి, మేము మట్టి ద్రావణం ఫస్ట్ మట్టి ద్రావణం వాడి మేము వ్యవసాయం చేసినాం, బాగా సక్సెస్ అయినాం. నల్ల మట్టి అక్కడ మాది ఆదిలాబాద్ లో చేసినాం. ఇక్కడ హైదరాబాద్ దగ్గరకు వచ్చినాక ఎర్రమట్టి, దీంతో పురుగులు అంత చచ్చిపోతలేవు. ఎందుకు? అప్పుడు చచ్చిపోయినాయి కదా, ఇప్పుడు చచ్చిపోలేదంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చేస్తానము అంటే మన దగ్గర మనది కూడా మన వాతావరణము, మన పరిస్థితులు, మనకు ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి, మళ్ళీ ఏ టెంపరేచరు ఎట్లా వాతావరణం ఉన్నప్పుడు మనం స్ప్రే చేసినాము, ఇవన్నీ కూడా చాలా అవసరం. మీరు అప్పుడు అట్లా చెప్పారు కదా మరి పోలేదు అని మనం ఎవరిని కూడా నిలదీయడానికి లేదు. మళ్ళీ కొన్నిట్లో తీసుకునే మట్టిలో ఇప్పుడు మనం మట్టి ద్రావణం అనుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇప్పుడు గడ్డి మందు కొట్టిన మట్టిని తీసుకొని స్ప్రే చేసినాం అనుకో ఈ చెట్లు చచ్చిపోతాయి, మనం స్ప్రే చేసిన చెట్లు. కాబట్టి ఇవన్నీ దాంట్లో మ్యాటర్, అవన్నీ అన్నిటికీ ఇట్లా ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు అట్లా చెప్పిర్రు, మనం పైన మట్టి కింద మట్టి తీసుకొని చేద్దామని. మీరు మొన్న మట్టి గడ్డి మందు కొట్టింటారు, అది తీసుకొని చేస్తే ఏమైతుంది, పంట అంతా చచ్చిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ మన మైండ్ పెట్టి వాళ్ళు అట్లా చెప్పిర్రంటే మనం ఇక్కడ చేయాలని కాదు. అరే ఇది మనం మట్టి తీసుకోమన్నారు, ఎక్కడ మట్టి తీసుకోవాలి, ఎలాంటి మట్టి తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుంటా చేసుకోవాలి. ఏదో వాళ్ళు చెప్పినారు కదా మనం కూడా చేస్తే అట్లనే వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు నేను 100 చెప్తా, ఆ 100 మీరు చేయాలని కాదు, కానీ ఆ 100 కూడా ఆలోచించాలి. మీరు పని చేసేటప్పుడు ఏ పని చేసినా గానీ మీ వరకు మీరు ఆలోచించుకుంటూ ఏ టైంలో చెయ్యాలా, వాళ్ళకి ఆ టైం మనకి ఇప్పుడు ఇది ఉందా, ఇది అవసరమా, లేకపోతే ఈ టైంలో ఇదే చెయ్యాలని లేదు, మీకు ఏది అవసరమో అది చేసుకోవాలా. ఓకేనా? అట్లా వ్యవసాయం అంటేనే అట్లా. ఇప్పుడు పిహెచ్డీలు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే చదువుకొని మళ్ళీ దాని మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా నాకు తెలిసిన నా దృష్టిలో అయితే రైతులే చాలా పెద్ద ప్రయోగాలు చేసేవాళ్ళు. ఎందుకంటే రైతుకు ఏ టైంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికి తెలియదు, రైతుకు కూడా తెలియదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వాతావరణం ఎట్లా మారుతుంది, ఇప్పుడు ఉండాల్సిన ఎండలు ఇవి మామూలు ఫిబ్రవరి లాస్ట్కి ఉండాల్సినంత ఎండలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు కారణం? వాతావరణంలో ఉన్నటువంటి అంటే అన్ని మార్పులు దేనికి కారణమవుతున్నాయి చెప్పండి? భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది, భూతాపం పెరుగుతుంది. దేనికోసం అని పెరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎందుకని ఇంత భూతాపం పెరుగుతుంది, భూమి ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది అంటే మనం చేసే అన్ని పొల్యూషన్, కవర్లు వాడడము, తర్వాత ప్రతిదీ కెమికల్ పొల్యూషన్ వల్ల భూమి గట్టిగా అయిపోయింది, బండలాగా అయిపోయింది. అసలు ఇప్పుడు నీళ్లు పోస్తే ఇంతకు ముందు ఎంత వర్షం వచ్చినా చాలా పీల్చుకునేది, ఇప్పుడు కొంచెం వర్షం పడగానే నీళ్లు దొర్లుతున్నాయి, పారుతున్నాయి. ఎందుకట్లా? ఎందుకయింది అట్లా? ఇంత ముందు భూమి అట్లుండే, ఇప్పుడు ఎందుకయింది? మందులు వాడితే ఏమైతుంది మరి? అందరూ వాడతాను, మనం వాడతాం అంతే. కానీ మీకు చాలా చక్కటి మంచి అవకాశం, మీరు తెలుసుకొని ఫస్ట్ మీ భూమిని బాగు చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా మీరు చూయిస్తేనే నమ్ముతారు. ఇప్పుడు నేను ఎక్కడో వ్యవసాయం చేస్తాను, సార్కి ఎట్లా తెలుసు, సార్ నన్ను ఎట్లా పిలిచిర్రు, ఇప్పుడు నేను చేసి సక్సెస్ అయ్యి 10 మందికి చెప్తున్నా కాబట్టి తెలుసుకున్నాం, అంతే కదా. కాబట్టి మీరు కూడా నాకన్నా ఇంకా మంచిగా కావాలి. అందరికీ ఆలోచిస్తే ఆడవాళ్ళు అనుకుంటే ఏమన్నా చేస్తారు, మగవాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఆడవాళ్ళకి ఇంట్లో అన్ని పనులున్నా అన్ని చేసుకుంటూ అంత ఓపిక ఓర్పు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 10 పనులు చేసేది మనం 100 పనులు చేయొచ్చు. అవునా కదా? అవును. అట్లా ఆలోచించుకొని మనం ఎవరికన్నా తక్కువ కాదు, అంటే వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళ పనులకు వాళ్ళు ఎక్కువ, మన పనులకు మనం ఎక్కువ. అంతేగాని మనం ఆడవాళ్ళం కదా మనం ఏం చేయగలం, మనకు వీలు కాదులే వాళ్ళే చెయ్యాలి మగవాళ్ళు అని ఎప్పుడు అనుకోకూడదు. మనం కూడా వాళ్ళలాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి. ఆడవాళ్ళకి ఓపికుంటది, అరవరు, కాబట్టి మనం చెప్పేది ఎక్కువ మంది వింటారు. తప్పుగా అనుకోకండి సార్. ఓకే. అయితే ఇప్పుడు వ్యవసాయం చేస్తాను అంటే ముఖ్యంగా మనకి ఏం అవసరం, ఏమేం కావాలి? వ్యవసాయం చేయాలంటే మనకు భూమి కావాలి, భూమి కావాలి, నీళ్లు కావాలా, సహజ వనరులన్నీ కావాలా. మొదటిగా మనకు భూమాత అంటాం. భూమికి కూడా ఆడవాళ్ళకున్నంత ఓపిక ఉంది, ఓర్పు ఉంది, అన్నిటినీ తీసుకుంటది. మనం ఎంత చెత్త వేసినా గానీ మళ్ళా మంచి మట్టిలాగా ఎరువులాగా మార్చుకుంటుంది కదా. భూమి లేకపోతే మనం వేసే చెత్త అంతా ఎక్కడికి పోయేదో, అంత చెత్తకుండి చెత్తలో నడిచేవాళ్ళం, చెత్తలో ఉండేటోళ్ళం కదా. కాబట్టి మనందరం భూమాత అంత ఓపిక ఓర్పు సహనం ఉంది. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది భూమి. అయితే నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే
సాయిల్ హెల్త్, భూమి ఆరోగ్యం అంటే మట్టి ఆరోగ్యం. మట్టి ఎట్లుండాలి మనం వ్యవసాయం చేయాలంటే? ఎట్లుండాలా? ఇప్పుడు మీ అందరూ ఏమేం పంటలు వేస్తారు ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి మనం క్లాస్ లోకి పోదాం. అంటే ఇక్కడ ఎక్కువ ఏ పంటలు వేస్తారు? వరి, కందులు, పల్లీలు, జొన్నలు, పత్తి. పత్తి, వరి ఇవి కామన్. కూరగాయ ఒక్కొక్క విధానం బట్టి ఒక్కొక్క ఏరియాలో బట్టి కొన్ని భూములు మెట్టు భూములు వెగుడు దిగుడు ఉంటాయి, కొన్ని ఏమో సారవంతమైన నల్లరేగడి. ఇప్పుడు ప్రజెంట్ నారాయణపేట సైడ్ ఉన్నట్టే మా సైడ్ లో ఉన్నాయైతే దేవరగిద్దల మండలం ఉన్నాయైతే మెట్టు భూములు వర్షాధారంగానే చేస్తారు. మెట్ట భూములు అంటే దీంట్లో మీరు కందులు, జొన్నలు, పత్తి అవి వేసుకుంటారు. మూడు వేస్తారేమో ఎక్కువ. పల్లీలు కూడా వేస్తారు. కొంచెం బోర్లు వాటర్ అక్కడక్కడ బాయిల్ తీసాను, అది స్టోరేజ్ చేసుకుని ఆ నీళ్ళతోటి వరి చేసుకుంటారు. సో అదే వరి కూడా చేస్తారు. అంటే మీరు అంటారు కదా సారవంతమైన భూమి కాదు అని. మెట్ట భూమే బాగా మంచిది. ఇప్పుడు వరి వేసిన దాంట్లో నువ్వు వెంటనే కూరగాయలు వేస్తే భూమి అంతా గట్టిగా అయిపోయింటది కాబట్టి అంతే. దాంట్లో అది మంచిదే, ఇది మంచిదే. ఇట్లా నీళ్లు వేసి 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 ఇక బురద అయిపోయి గట్టిగా అయిపోయి కూరగాయలు వేసినప్పుడు దున్నాలన్నా బాగా ఆరాలి. అది దానికి టైం ఎక్కువ పడుతుంది. అదే దీంట్లో మనం అన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా వర్షాధారం పంటలు ఉంటాయి, వాన వచ్చినప్పుడే నీళ్లు, అంతేనా? ఎక్కువ భూములు అయితే. ఇంకా లేదు అంటే మామూలుగా. ఇప్పుడు మనకు మొన్న ఎట్లా వర్షం పడ్డది ఈ సంవత్సరం? ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా? చాలా ఎక్కువ పడ్డది. వర్షం పడ్డప్పుడు ఏమైతుంది? ఏం పోతుంది? నీళ్ళన్నీ పోతాయి. నీళ్ళతో పాటు ఏమైపోతుంది? ఇంకా నీళ్ళతో పాటు మట్టి కూడా కొట్టుకొని పోతుంది. అవునా? నీళ్ళతో పాటు మట్టి కూడా. నేను వచ్చేటప్పుడు సారు చాలా చక్కగా మీకు చెప్తా ఉన్నారు. ఏమని చెప్పిండ్రు సారు? వాటర్ మన స్టోరేజ్ చేసుకోవచ్చు, నీటి మట్టం పెరుగుతుంది. ఇంకా ఏం చెప్పిండు సారు? 2 సంవత్సరాలకు ఒకసారి మట్టి తీసుకొని వేసుకోవచ్చు అని చెప్తా ఉండే నేను వచ్చినప్పుడు. అవునా? ఇప్పుడు మనకు పంటలు పండాలంటే మనకి ఏం కావాలి? సేంద్రియ పదార్థం కావాలి. సేంద్రియ కర్బనం అని అందరూ అంటా ఉంటారు. అసలు సేంద్రియ కర్బనం అంటే ఏంటిది? సేంద్రియ పదార్థం అంటే ఏంటిది చెప్పండి? సేంద్రియ పదార్థం అంటే ఏంటిది? అన్ని ఆకులు, అలుములు అన్ని కుళ్ళిపోయిన పదార్థం. సేంద్రియం అంటేనే కర్బన పదార్థం అంటే కెమిస్ట్రీ పరంలో కార్బను, ఆక్సిజను, హైడ్రోజను ఆ యొక్క ఆటమ్స్ ఉండి ఏర్పడ్డది అది. ఓకే, మనం కూడా అందరంలో సేంద్రియ పదార్థమే ఉండేది. సో అవన్నీ కుళ్ళిన తర్వాత ఏమైతుంది? మట్టిలాగా అయిపోతుంది మగ్గిన తర్వాత. ఇప్పుడు ఇంత ముందు బాగా పశువులు అవి ఇవి ఉండే కాబట్టి దిబ్బలు ఉండేటివి. అవునా? ప్రతి ఇంటికి దిబ్బ ఉండేది. ఇప్పుడు దిబ్బలు వేస్తాండ్రు ఎవరన్నా? దిబ్బ అంటే తెలుసా? పెంట కుప్ప, ఎరువు దిబ్బ, ఆవులు, కోళ్ళు, మేకలు అవన్నీ ఉండేటి కాబట్టి ఊడ్చి పొద్దున్నే లేవగానే ఆడోళ్ళకి అదే పని. ఊడ్చి అంత శుభ్రంగా ఉంచుకోవాలి. అవంతా మూత్రం పోయినవి, అవంతా పేడ అవంతా ఉంటాయి కదా, అంతా తీసి నీట్ గా ఒక దగ్గర కుప్ప వేసేవాళ్ళు, పోగు చేసేవాళ్ళు. ఒక దగ్గర పోగు చేస్తే ఇక్కడంతా గలీజ్ లేకుండా అక్కడ ఉండేది. అక్కడ అంతా పోగు చేసుకున్న దాన్ని ఏం చేసేవాళ్ళు? మళ్ళా దాని చేన్లలో వేసేవాళ్ళు. మళ్ళీ దాంట్లో ఇంకేం వేసేవాళ్ళు? ఇంట్లో పొయ్యిలో బూడిద, బొగ్గులు అవి కూడా వేసేటోళ్ళు కదా పొయ్యిలో. మళ్ళీ ఇంట్లో దుమ్ము, ధూళి, తిన్న అన్నం మెతుకులు, తర్వాత కాయగూరలు అవి ఇవి వేస్ట్ అవన్నీ కూడా దాంట్లోనే వేసేవాళ్ళు. అవునా? గుర్తుందా? ఇప్పుడు మరి నేను చిన్నగా ఉన్నప్పుడైతే మాకు ఎంతో పెద్ద పెద్ద దిబ్బలు అవి. సంవత్సరం అసలు ఖాళీ చేయాలంటే వారం 10 రోజులు పట్టేది టైం. ఇప్పుడు అసలు ఎక్కడ చూద్దామన్నా దిబ్బలు లేవు, చూద్దామన్నా పశువులు లేవు. పశువులు ఉంటేనే దిబ్బ వస్తుంది, పేడెరుగు వస్తుంది. అదంతా తినేది అవేం తింటాయి? గడ్డి తింటాయి. గడ్డి తిని జీర్ణం చేసుకొని మళ్ళీ బయటకు విసర్జిస్తాయి. గడ్డి తిన్నప్పుడు అవి చాలా వరకు అరిగిపోతుంది కదా, అంటే చిన్న చిన్న ముక్కలు అయితే అది పేడ రూపంలో ఉన్నది తొందరగా అది ఏమైతుంది? డీకంపోజ్ అవుతుంది, అంటే తొందరగా ఎరువులాగా మారిపోతుంది. ఇప్పుడు పేడనే ఎరువు కదా మేడం, మళ్ళీ ఎరువు అంటే ఏంటిది అని మీకు డౌట్ వస్తుంది. పచ్చి పేడ మనం తీసుకొని వేసినాం అనుకో చెట్లు చచ్చిపోతాయి. అవునా కాదా? మళ్ళీ పచ్చి పేడ వాసన వస్తూ ఉంటది. ఎండిపోయిన పేడ అయినా కానీ వేసినప్పుడు అది మగ్గడం అంటారు. డీకంపోజిషన్ అంటే కొన్ని బ్యాక్టీరియాలు దాన్ని ఏం చెప్పాలా భాషలో దాన్ని కుళ్ళింపజేస్తాయి.
దాన్ని కుళ్ళింపజేసినప్పుడు అది మట్టిలాగా మారడం అనుకోండి. అలా కావాలి అంటే అలా అయ్యేటప్పుడు ఏమైతుంది, ఆ బ్యాక్టీరియాలు దాన్ని ఆ పదార్థాన్ని గాలి ప్రెజెన్స్ లో గాలి ఉన్నప్పుడు చేస్తే, గాలి లేనప్పుడు చేసేదాన్ని అనరోబిక్ డికంపోజిషన్ అంటారు. గాలి ఉన్నప్పుడు చేసే ఆ డికంపోజిషన్ దాన్ని అంతా ఇంకా మట్టిలాగా చేయాలి. ఆల్రెడీ ఆవు కడుపులో లేక మేకల కడుపులో గడ్డి అంతా చిన్న చిన్న ముక్కలు అయిపోయి జీర్ణం అయిపోయి చిన్న పదార్థంగా అయిపోయి ఉంటది. దాన్ని ఇంకా డీకంపోజ్ చేయాలి. ఇప్పుడు అవి ఇంకా ఆకులు అలుములు చిన్న చిన్నవి చూస్తే కూడా మనకు కనిపిస్తా ఉంటది. అది కూడా మట్టిలాగా అయిపోవాలి, మెత్తటి మృదువైన పదార్థంగా అయిపోవాలి. అలా అయిన తర్వాత మనం వేసుకోవాలి. కానీ మనం డైరెక్ట్ గా మనకు ఆవులు ఉన్నాయని ఇంత పేడ ఎండింది దిబ్బలో ఉన్నది వేసినాం అనుకో, వేరు పురుగులు వస్తాయి. తెలుసా వేరు పురుగు అంటే? తెలుసా? లద్దె పురుగు వేరు, వేరు పురుగు వేరు. వేరు భూమిలో ఉంటది, భూమిలో వేరును కొట్టేస్తా ఉంటది, తెల్లగా ఉంటాయి ఇంత. రూట్ గ్రబ్స్ అంటారు, చెట్లు చచ్చిపోతా ఉంటాయి. చెట్టుని చంపేస్తుంది, వేరు కొరికేస్తే ఇంకా దానికి ఫుడ్ రాదు కదా, అందదు కదా. వేరు నుంచే కదా అది నీళ్ళని తీసుకోవాలన్నా పోషకాలను తీసుకోవాలన్నా మట్టిలో నుంచి. అట్లా కొట్టేయడం వల్ల చెట్టు అంతా చచ్చిపోతుంది అన్నట్టు. ఆ వేరు పురుగులు ఎందుకు వస్తాయి తెలుసా? ఎరువు మనం డీకంపోజ్ కాకుండా, అది బాగా మగ్గ పెట్టకుండా వేసినప్పుడు, అది మొక్క దగ్గర వేసినప్పుడు అక్కడ డీకంపోజ్ అయ్యేటప్పుడు ఏమైతుందంటే మీథేన్ గ్యాస్ అన్నది రిలీజ్ చేస్తుంది, ఒక వాయువు. ఆ వాసనకి ఈ యొక్క పెండ పురుగులు అంటాం కదా మనం, నల్లగా ఉంటాయి, ఆ పెండ పురుగులు పోయి ఆ వాసనకి అక్కడ చేరుతాయి. అక్కడ చేరి అక్కడ గుడ్లు పెడతాయి. అక్కడ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు అన్నది పురుగుల లార్వా, దాని పిల్లలు అన్నది వేరు పురుగులు. ఆ పెండ పురుగుల యొక్క పిల్లలు వేరు పురుగు, అది మట్టిలోనే ఉంటది, మట్టిలో ఉండి వేరును కొరికేస్తుంది అన్నట్టు. సో మనకు అట్లా వేరు పురుగులు రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడైనా ఏ ఎరువు వేసుకున్నా గానీ బాగా దాన్ని సేంద్రియ పదార్థంగా అంటే బాగా డీకంపోజ్ చేసుకొని బాగా మగ్గబెట్టి తర్వాత అప్పుడు మాత్రమే దాన్ని వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, వర్మీ కంపోస్ట్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ ఏం చేస్తాను, వానపాములన్నీ ఆ పెండ ఎరువునంతా తిని దాన్ని విసర్జించి అదంతా మొత్తం డీకంపోజ్ అయిపోతుంది, మట్టి మట్టి ఉంటది. అది ఇంకా ఏం మనకు వాసన రాదు, పెండ వాసన రాదు, ఏం రాదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీకు స్లర్రీ గోబర్ గ్యాస్ ఐడియా ఉందా? గోబర్ గ్యాస్ ఐడియా ఉందా మీకు అందరికి? బయోగ్యాస్, గోబర్ గ్యాస్ పేడతోటి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా డోములు కట్టించి దాంట్లో పెండ నీళ్లు కలిపి వేసేవాళ్ళం. అట్లా 40 రోజుల వరకు, కొన్ని రోజులు వేసిన తర్వాత అది లోపల బాగా కుళ్ళిపోయి మగ్గిపోయి అప్పుడు మనకు గ్యాస్ వచ్చేది ఒక పక్క నుంచి, మళ్ళీ ఇది ఈ పక్క నుంచి వేస్తే ఈ పక్క నుంచి ఎక్కువైందంతా బయటకు వచ్చేది. అంటే ముందు నుంచి వేసిందంతా దాంట్లో బాగా మగ్గి బయటకు వచ్చేది. దాన్ని స్లర్రీ అంటారు. స్లర్రీ మనం పెండ నీళ్లు కలిపేస్తాం కదా, ఆ స్లర్రీని దాన్ని కొన్ని రోజులు దాంట్లో బాగా డీకంపోజ్ అయ్యి లోపల గాలి ఉండదు, అనరోబిక్ డీకంపోజిషన్ అంటారు. కొన్ని బ్యాక్టీరియాలు దాంట్లో దాన్ని బాగా మగ్గబెట్టి అంటే దాన్ని ఇంకా చిన్న 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 పదార్థంగా చేసేస్తుంది, డీకంపోజ్ చేస్తుంది. అట్లా చేసినప్పుడు మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఏమో మనం వంటకు వాడుకునే వాళ్ళు, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు చాలా గట్టించినారు, అట్లా వంటకు వాడుకునే వాళ్ళం. ఆ గ్యాస్ ఏమో వంటకు వాడుకోవచ్చు. ఈ వచ్చిన పేడ నీళ్లు మళ్ళా ఉంటాయి కదా మగ్గిపోయినట్టు లాస్ట్, అవి ఏమో మనం డైరెక్ట్ గా చెట్లకు పోసుకోవచ్చు. ఎందుకంటే అవి ఆల్రెడీ దాని లోపల డీకంపోజ్ అయినాయి కాబట్టి ఇంకా అది డైరెక్ట్ గా చెట్టుకు పోసుకోవచ్చు. ఎంత ఎక్కువ పోసుకున్నా చెట్టుకి ఏమి కాదన్నట్టు. అదే నువ్వు పచ్చి పెండ నీళ్ళు డైరెక్ట్ పోసినాం అనుకో చెట్టు చచ్చిపోతుంది, చిన్న మొక్కలు అలాంటివి. ఇది డిఫరెన్స్ అన్నట్టు. సో అంటే ఫస్ట్ ఏంటిది సేంద్రియ పదార్థం అంటే ఏంటిది అంటే ఇది. అట్లనే పేడ ఒకటే కాదు సేంద్రియ పదార్థం అంటే. ఇప్పుడు అందరూ మల్చింగ్ అని చెప్తాండ్రు. మల్చింగ్ మీకు నిన్న మొన్న క్లాసులు జరిగినాయా? జరగలేదా? ఓకే. జీవామృతం, ఘనజీవామృతం, మల్చింగ్. సరే, మన చెట్ల కింద ఆకులు అలుములు పడతా ఉంటాయి. ఇప్పుడు అడవులు ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. అడవి ఉంది కదా, ఫారెస్ట్, అడవిలో ఎరువులు ఎవరు వేస్తాండ్రు, నీళ్ళు ఎవరు పెడతాండ్రు? ఎవ్వరు పెడతలేరు. కానీ ప్రతి సంవత్సరం అది మనకు సీజన్ వచ్చినప్పుడు ఏ చెట్లు ఉంటే ఆ పండ్లను ఇస్తాయి, అవునా కాదా? అడవిలో మళ్ళీ అడవి జంతువులన్నీ కూడా మళ్ళా వర్షం వచ్చి చిగుర్లు వస్తే మళ్ళా ఆ జంతువులన్నీ ఆకులు తింటాయి, పండ్లు తినేటి పిట్టలు అవి ఇవి కూడా అన్ని వస్తాయి. అది ఎట్లా జరుగుతుంది అంటే అక్కడ సేంద్రియ పదార్థం ఎట్లొచ్చింది? ఎరువేం లేదు, పేడెరువు ఎవరు వేస్తలేరు. అవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెట్ల నుండి రాలిపడ్డ ఆకులు రాలుతాయి కదా. వెరీ గుడ్. ఆ చెట్ల నుంచి రాలిన ఆకులు, తర్వాత కాయలు, పండ్లు, ఆ కొమ్మలు రాలిపోతాయి కదా, అవన్నీ రాలిపోయి చెట్టుకు మంచిగా ఒక కుప్పలాగా ఇంత హైట్ లాగా పడుతుంది. వర్షం వచ్చినప్పుడు ఈ నీళ్లు అవి మళ్ళీ దాని కింద భూమిలో ఏముంటాయి అవి మగ్గాలి, అలా కుళ్ళాలి అంటే భూమిలో సూక్ష్మజీవులు ఉండాలి.
వానపాములు ఉండాలి. నువ్వు బండ మీద వేస్తే అవుతాయా? బండ మీద వేస్తే ఎట్టేసిన ఆకులు అట్లనే ఉంటాయి, అవునా కాదా? అదే మట్టిలో వేస్తే కుళ్ళిపోతాయి. మట్టికి చూడండి ఎంత బలం ఉందో. బలం ఏడు నుంచి వచ్చింది మట్టికి? ఆ కుళ్ళింపు బలము సూక్ష్మ జీవులు. ఆ సూక్ష్మ జీవులు ఉండబట్టే అక్కడ ఏమైతుంది, ఆ మట్టిలో ఆకులన్నీ అది కుళ్ళింప చేసుకొని అది మళ్ళీ ఎరువుగా సేంద్రియ పదార్థం అవుతుంది. సేంద్రియ పదార్థం ఇప్పుడు ఆ ఆకు లేదా దాని కాయ లేదా పండు కింద పడ్డది, అది కుళ్ళింది, మగ్గింది, దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మట్టిలోకి వస్తాయి, ఆకులో పండులో. ఇప్పుడు ఆ చెట్టుకి ఏం పోషకాలు కావాలో ఆకులో ఉంటాయి. ఆ ఆకుయే కదా పడ్డది, ఆ పండువే దీని కింద పడ్డాయి కదా, ఆ పోషకాలే మళ్ళీ తయారవుతున్నాయి. కాబట్టి అది మళ్ళా వేరు ద్వారా ఆ పోషకాలను తీసుకుంటుంది. అట్లా దానికి రీసైకిల్ అవుతా ఉంటది. మనం పండించే పంటలను కూడా అట్లనే చేసుకోవచ్చు మనం. కానీ మనం ఏం చేస్తాం, నీట్ గా ఉండాలి. మన ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఆ చెట్టు పాదులు తవ్వుతాం, దాంట్లో ఒక గడ్డి అదేమిటి ఒక ఆకు ఉంచము, ఒకటి ఏది ఉంచము, దాంట్లో నీట్ గా కనిపించాలి, ఎండకి ఇట్లా నిగనిగలు ఆడాలి, నీళ్ళు పెట్టడం పీల్చుకోవాలి, అట్లా ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినారు కదా, బండ మీద వేస్తేమో ఆకులు కుళ్ళిపోవు, అట్లనే ఉంటాయి. అదే మట్టిలో వేస్తేమో కుళ్ళిపోతాయి, సేంద్రియ పదార్థం. దీనికి తేడా ఏంటిది? మట్టిలో సూక్ష్మ జీవులు, జీవాలు అంటే ప్రాణంతో ఉన్నవి అన్ని ఉంటాయి. ఇప్పుడు మన వ్యవసాయానికి వద్దాం. మన వ్యవసాయ భూమిలో ఇప్పుడు ఎంతమంది సేంద్రియ ఎరువు వేస్తాండ్రు అంటే ఆకులు గాని, అలుములు, లేకపోతే ఏదైనా సేంద్రియ పదార్థం ఎరువు గాని ఎంతమంది వేస్తాండ్రు? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు. ఎరువులు ఎన్నిసార్లు వేసుకుంటారు? ఎరువు అంటే ఈ పొటాషు, డిఏపి, 99 అవి కాకుండా ఇంకా వేరే ఎరువు ఏమేస్తారు? పేడ ఎరువు వేస్తారు. వెరీ గుడ్. ఎంత వేస్తారు? సంవత్సరానికి ఒకసారి వేస్తారా? ఒకసారి వేస్తారు. ఒక పంటకు 3 సంవత్సరాలకు ఒకసారి లేని వాళ్ళు వేసుకుంటాం. అందుబాటులో ఉంటే కొనుక్కోవడానికి కూడా ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉంటది కానీ ఎరువు ఉండదు. ఎందుకంటే ఏడు నుంచి వస్తుంది ఎరువు? జీవాలు ఉంటే వస్తుంది, లేవు, ఇంకా ఎవరికి లేవు. అందరూ పాలు కావాలంటే పాల ప్యాకెట్. గొర్రెల ఎరువు కూడా ఇప్పుడు ఏడ తక్కువ అయిపోయింది, రేట్ ఎక్కువైంది, రేటు మస్తు అయింది. అబ్బా ఇంత వేసుకునే బదులు ఎందుకులే, ఆడ ఒక బస్తా వస్తుంది కదా, ఈజీగా మన చేతులు కంటకుండా అదేమో తక్కువ ఇట్లా వేసుకోవచ్చు. ఇదైతే ట్రాక్టర్ పెట్టాలి, మనుషులు పెట్టాలి, మళ్ళీ దున్నాలి 2-3 సార్లు, అట్లా ఆలోచించి అసలు వేసుకోవట్లేదు, దాని వైపుకే పోవట్లేదు. కొద్ది గొప్ప మీకు తెలిసింది. ఇప్పుడు సిటీలో వాళ్ళు భూములు కొనుక్కొని డబ్బులు ఉందని వాళ్ళు వ్యవసాయం చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా ఇట్లా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మనుషులు ప్రాబ్లం అంటే చేసేవాళ్ళు తక్కువైనారు, అన్ని ఉన్నాయి కానీ చేయలేకున్నారు. సో ప్రతి ఒక్కరు దాని విలువ, దాని ఇంపార్టెన్స్ తెలిస్తే మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక చెట్టు కింద ఆకులు ఇన్ని పడ్డా తీసుకొని ఎరువు చేసుకుంటారు, దాని విలువ తెలిస్తేనే చేసుకుంటాం, లేకపోతే చెయ్యం కదా. అట్లనే ఇప్పుడు అడవిలో అంత బాగా ఏ రోగం ఉండదు, దానికి ఏ మందులు కొట్టం, అంత బాగా కాయలు గాని ఆకులు అన్ని బాగా వస్తాయి చెట్లు. అదే మనకి వేసినప్పటి నుంచి ఇక కొడతానే ఉండాలి. ఎందుకు అంటే మన మట్టి అంతా, మన మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు అవన్నీ కూడా అసలు మన పైన వాటి మట్టిలో లేవు. మొత్తం ఎందుకు లేవు, ఎందుకు చచ్చిపోయినాయి అంటే మన భూమి అంతా కూడా ఇక్కడ pH తో కొలుస్తాం భూమి ఎంత ఆరోగ్యంగా ఉన్నది అని. ఫస్ట్ కర్బన శాతంతో కొలుస్తాం, మళ్ళీ pH అన్నది 6.5 నుంచి 7-7.3 వరకు ఉండాలి దాని pH. అది న్యూట్రల్ pH. మన బాడీలో pH కానీ నీళ్ళ pH కానీ అంత ఉంటే అది చాలా మంచి pH అన్నట్టు. అంత ఉండాలి. అంత లేకుండా ఇప్పుడు భూమి అయిపోయింది. మనం వ్యవసాయం చేసే భూమి ఎందుకు అయిపోయిందంటే మనం వేసేటువంటి ఈ యొక్క డిఏపి కానీ యూరియా ఇవన్నీ కూడా ల్యాబ్ లో తయారు చేసినవి, మన కంపెనీలలో తయారు చేసి ఇవన్నీ సాల్ట్స్ కలిపి తయారు చేస్తారు, ఉప్పులు కలిపి తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఉప్పు నీళ్ళు రోజు పోసినాం అనుకో ఏమైతుంది? ఇప్పుడు ఉప్పులో ఆ సాల్ట్ ఏదన్నా వానపాము కానీ ఏదన్నా వేయండి, ఈ సాల్ట్స్ కి pH అన్నది ఎక్కువ ఉంటది. వేసిన అది ఉండలేదు అందులో. ఉప్పు ఏం చేస్తుంది? ఇప్పుడు పిక్కిలు పెడతాం, ఊరగాయ పెడతాం మనం. ఊరగాయ నిల్వ ఉండాలంటే ఏం చేస్తాం? ఉప్పు వేసుకుంటాం, ఉప్పు కారం వేసుకుంటాం. ఉప్పు పని ఏంటి? ఉప్పు ఏం చేస్తుంది? నీరునంతా గుంజేస్తుంది. అట్లనే మన భూమి కూడా ఉప్పుగా అయిపోతాను ఇంకా రాంగ ఇంకా మొక్క పెడితే మొక్కల నీళ్ళని కూడా గుంజేస్తుంది. అర్థమైందా? సో అట్లా ఆ పరిస్థితుల్లో ఈ యొక్క సూక్ష్మజీవులు ఉండవు, చచ్చిపోతాయి. ఇప్పుడు అవి చచ్చిపోయినా కాబట్టి మన భూమి ఆరోగ్యం అంతా ఏమైంది? పాడైపోయింది. భూమి ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీ సాయిల్. ఇప్పుడు ఏవైనా మనం పంట వేయాలి అంటే మొదటిగా మనం ఏం చూడాలి అంటే మనకి ఈ మందులు దొరుకుతాయా? ఇక్కడ మనకి యూరియా బస్తాలు దొరక్క ఎట్లా కొట్టుకున్నారు మొన్న, ఎట్లా గోల ఇంత పెద్ద లైను. అందరూ యూరియా గురించి ఆలోచిస్తారు కానీ ఇక్కడ నమస్తే అన్న, బాగున్నారా?
ఇగో ఇక్కడ ఈ అన్న కుర్మయ్య గారని మీ సైడే వ్యవసాయం చేస్తున్న 10 సంవత్సరాల పైన నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాడు. అయినా కానీ మళ్ళీ వినడానికి వచ్చిండు, కలవడానికి వచ్చిండు. ఆ అన్న భూమికి ఒకసారి మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు పండించే పంటను మీరు తిని చూడండి. చాలా జ్ఞానం ఉన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు ఆ వ్యవసాయం చేయడానికి. ప్రకృతి వ్యవసాయం చేస్తే నేను భూమి ఇయ్యను, నీళ్ళు ఇయ్యను అని గొడవపడ్డా, మళ్ళీ బోరేసుకొని అట్లనే చేసుకొని ఇప్పుడు మంచిగా చేసుకుంటా 10 మందికి కూడా కెమికల్స్ లేని ఆహారాన్ని అందిస్తా ఉన్నారు అన్నట్టు. సో గొప్ప వ్యక్తి అన్న. మీరు తర్వాత మీకు ఇక్కడే కదా అన్న, మీది దగ్గరే కదా? దగ్గరే. మీరు వాళ్ళ భూమి చూడొచ్చు, ఆయనతో మాట్లాడచ్చు, మీకు తెలియని ఉంటే అడగచ్చు ఎట్లా చేయాలి అని. తర్వాత మన భూమి ఆరోగ్యం. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా గేమ్స్ ఆడాలన్నా, బాగుండాలన్నా, బాగా చదువుకోవాలన్నా ఫస్ట్ ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. అంతే కదా? మన వాడు బాగా ఎదగాలి, పెద్దగా కావాలి, ఆరోగ్యంగా ఉంటేనే అవుతారు. అట్లనే మనం వేసే పంట బాగా రావాలి అన్నా మనకి ఏది ఆరోగ్యంగా ఉండాలి? మన భూమి ఆరోగ్యం ఉండాలి. భూమి ఆరోగ్యం అంటే ఏంటిది? ఇక్కడ పోషక విలువలేమో మనం బయట నుంచి తెచ్చినట్టు చేస్తే కూడా వచ్చేస్తాయి, కానీ భూమిలో జీవం ఉండాలి. భూమిలో ఏముండాలి? జీవం ఉండాలి. జీవం అంటే ఏంటిది? సూక్ష్మ జీవులు. అంటే భూమిలో కోటాను కోట్ల రకాలు అన్ని సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఇప్పుడు జీవామృతం వేస్తాం మనం. జీవామృతం ఎందుకు వేస్తాం? జీవామృతం చేసి ఎందుకు వేస్తాం? ఒక్క ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని సుభాష్ పాలేకర్ గారు చెప్పి ప్రమోట్ చేసి అందరితో చేపిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు పేడ ఇవి సేంద్రియ పదార్థం దొరకట్లేదు కాబట్టి కనీసం భూమిలోకి అవన్నీ వేస్తే కూడా ఏం డెవలప్ అవుతాయి అంటే సూక్ష్మజీవులే డెవలప్ అవుతాయి. సూక్ష్మజీవులకు ఆహారం ఏది? ఆ యొక్క సేంద్రియ పదార్థం. మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఏదైనా ఆకులు అలుములు కుల్లడం, ఆ పేడ, అదంతా ఈ యొక్క సూక్ష్మజీవులు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ లో తయారు చేస్తూ ఉంటాం సూక్ష్మజీవులు. ఇప్పుడు మేము కూడా మాకు పంటకు అవసరమే మేము తయారు చేసుకుంటాం. నేను ఓన్లీ ఆ సూక్ష్మజీవులు తీసుకొని వేసినాను అనుకో, అవి కొన్ని రోజులు భూమిలో సేంద్రియ పదార్థం లేకపోతే అవి చచ్చిపోతాయి. అవునా? దాంట్లోకి ఫుడ్ కూడా కావాలి. అవి మన దాంట్లో అవసరమే. అవి బతకాలి అంటే దానికి ఏం కావాలా? సేంద్రియ పదార్థం. మనం పని చేయాలంటే మనకి ఏం కావాలి? తిండి కావాలా? తిండి తింటే కడుపు నిండుతుంది, మన పని మనం చేసుకుంటాం. అట్లనే వీటి పని. ఇవి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవి ఒక్కొక్క పని చేస్తాయి. అవి కూడా చెప్తా నేను. అయితే వాటి పని చేయాలంటే దానికి మొదటిగా ఏం కావాలి? తిండి కావాలా. ఆ తిండి లేకపోతే అవి ఉండవు, అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోతే మన భూమి నిస్సారం, సారవంతంగా ఉండదు. మనం ఇప్పుడు పోషకాలు వేస్తే ఒక్క పంటకు అందుతాయేమో కొన్ని రోజులకి. ఆ పోషకాలు అయిపోతే మళ్ళీ మనం బయట నుంచి ఎన్నిసార్లు తెచ్చేసుకుంటాం? అట్లా తెచ్చేసుకోకుండా ఉండాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మన భూమిని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మన భూమిని జీవంతో ఉంచుకోవాలి. ఆరోగ్యం అంటే ఇక్కడ జీవం. జీవం అంటే ఆ యొక్క సూక్ష్మజీవుల సమూహం. సూక్ష్మజీవులు ఉంటేనే అది జీవంతో ఉంటది. మళ్ళీ సూక్ష్మజీవులు బ్రతుకుండాలి అంటే దానికి కావాల్సింది సేంద్రియ పదార్థం. సేంద్రియ పదార్థం అంటే మన అన్ని వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్లు అవి కాకుండా ఏవైతే భూమిలో కుళ్ళుతాయో అది సేంద్రియ పదార్థంగా తయారైతుంది. అది భూమికి బలం. అది పండ్లు గాని ఏవైనా గాని. ఇప్పుడు వరకు అయితే అర్థమైంది కదా, మనం పంట బాగా పండించుకోవాలంటే ఏం కావాలి? భూమి ఆరోగ్యం. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ 2 విషయాలు, సేంద్రియ పదార్థం ఉండాలి, మళ్ళీ సూక్ష్మజీవులు ఉండాలి. ఇప్పుడు సూక్ష్మజీవులు మనం వేసే భూములు, మన భూములు ఎట్లున్నాయి చూద్దాం. ఇప్పుడు అండర్స్టాండింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్న సూత్రాలు అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది అంతా సాయిల్ గురించే. హౌ ఈజ్ యువర్ సాయిల్? నీ మట్టి ఎట్లున్నది? ఇట్లుంది మన మట్టి అందరిది. ఎట్లా? బీడు బారిపోయి దాంట్లో జీవం లేకుండా పగిలిపోయి. అదే మనకు భూమిలో జీవం ఉందనుకోండి, సూక్ష్మజీవులు ఉన్నాయనుకోండి, మన మట్టి ఎట్లుంటుంది తెలుసా? కాలు పెడితే కాలు ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, పొసిగా బాగా శుద్ధి మెత్తగా ఉంటది అన్నట్టు. సో ఇప్పుడు ఇట్లున్నది మన సాయిల్. దీన్ని ఎట్లా చేసుకోవాలి? ఈజ్ అవర్ సాయిల్ డైయింగ్? మన సాయిల్ చచ్చిపోతుందా? ఇప్పుడు అందరిది ఆల్మోస్ట్ చచ్చిపోయే ఉంది. మన భూములన్నీ వేసి పంటలు వేసి దాంట్లో పోషకాలన్నీ అయిపోయి ఇంకా ప్రతిసారి ఇంకా 19 ఇంకా అవి ఏవేవో తెచ్చి వేస్తానే ఉన్నాం, బస్తాలు తెచ్చేయడం వల్ల ఏమైతుంది? ఈజ్ అవర్ సాయిల్ డైయింగ్? వాట్ ఈజ్ ఏ డెడ్ సాయిల్ అండ్ వాట్ ఈజ్ ఏ లైవ్ సాయిల్? ఇక్కడ చూడండి, చచ్చిపోయిన భూమిలో ఈ చెట్లు ఇట్లనే పోతాయి, చక్కగా పోతాయి. అది ఏదో కొంచెం ఇక్కడ చూడండి ఎట్లున్నాయి,
ఇక్కడ చెట్లు అంతా ఎంత పచ్చదనంగా చూడడానికి కళ్ళకి ఎంత బాగుంది కదా. అక్కడ కింద ఇక్కడ కింద చూడండి, ఎక్కడో అక్కడ అన్ని వానపాములు, సూక్ష్మజీవులు, దాని వేర్లు చూడండి, వాటి వేర్లు ఎట్లా పోయినాయి బలంగా, మళ్ళా వాటి వేర్లకి పీచు వేర్లు, మళ్ళా ఆ వేర్లు చాలా లోపలికి కూడా పోయినాయి. మనము ఇప్పుడు మొక్క అడవులలో ఉన్న పరిస్థితి అట్లుంటుంది. మళ్ళీ ఇప్పుడు చెట్లు కొట్టేయకూడదు, చెట్లు కొట్టేస్తే ఏమైతుంది అంటే వాటి ఇప్పుడు దాని నుంచే కదా అడవిలో వచ్చేది, దాని ఆకులు అలుములు రాలి పడ్డవి అవే, అవి కొట్టేస్తే ఒక్కసారిగా కట్టలు ఎత్తుకొని పోతాం మనం. మళ్ళీ అక్కడ ఉన్న జీవాలు, ఇక్కడ ఉన్న సూక్ష్మజీవులు, వాటికి కొన్ని రోజుల వరకు ఆ సేంద్రియ పదార్థం ఉంటది. మళ్ళీ అక్కడ ఉన్న మట్టి పరిస్థితి ఏంటిది, అందుకే చెట్లు కొట్టేయకూడదు అంటారు. భూమి మట్టికి మంచిది కాదు, తర్వాత మనకు ఆక్సిజన్ గాలి, ఇప్పుడు పొల్యూషన్ అంతా తగ్గించేది చెట్లు. చాలా వరకు పొల్యూషన్ ని అవే తగ్గించాలి. మనకు మంచి గాలి, మంచి వాతావరణము అన్ని బాగుండాలి అంటే మనం అడవులను నరికివేయకూడదు, చెట్లను కూడా కొట్టేయకూడదు. ఇప్పుడు గట్లకు చెట్లున్నా ఒప్పుకోరు, ఎందుకంటే మా భూమిలో నీడ పడుతుంది, నీడ పడితే మా పంట రాదు అని ఎంత గుబేలు ఎత్తుతారు. ఎక్కడైనా కూర్చుందాం అనుకున్నా గానీ ఒక చెట్టు ఉండదు. మధ్యాహ్నము పోయి మేము మా ఊర్లో వ్యవసాయం చేసి వచ్చినాం, అంత ఎట్లుంటదంటే ప్లెయిన్ గా ఎకరాలు ఎకరాలు ఇట్లా చూసినా గానీ ఎక్కడ ఎవరు ఉండేది కనిపిస్తుంది. ఒక గట్టు ఉండదు, గట్టు మీద చెట్లు ఉండవు, రేగి చెట్లు ఉండదు, ఏముండవు. అప్పుడు అన్ని మంచి మంచి చెట్లు, ఏ సీజన్ వస్తే అవి సీతాఫలాల చెట్లు ఎట్లుండేటివి అప్పుడంతా. ఇప్పుడు ఎక్కడన్నా చూస్తే కొనుక్కుందామన్నా దొరకట్లేదు మంచి కాయలు, అవునా కదా. అట్లా ఉండేటివి, దాంట్లో ప్రాముఖ్యత అవే ఉండాలి. అవి గట్ల మీద అక్కడక్కడ మనం కూర్చోడానికి, అలసట తీర్చుకుందామన్నా ఒక్క చెట్టు కూడా ఉండదు. కనీసం మనం పని చేసి అలసిపోయి ఉంటాం, తిండి తినాలనుకో, మధ్యాహ్నం అయింటది తినాలి, లేకపోతే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలన్నా ఒక చెట్టు ఉండదు. అట్లా చేసుకున్నాం మనం. ఎందుకంటే ఆ భాగంలో, ఇంత భాగంలో మనం ఎంత పంట పండిస్తాం, మహా అంటే ఈ రూమ్ అంతా ఒక చెట్టు పెద్దగా అయితే విస్తరిస్తుంది, దాని నీడ అవి ఇవి. అవి ఉండడం వల్ల పక్షులు వస్తాయి, గూళ్ళు పెట్టుకుంటాయి. ఆ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకొని పక్షులు ఉంటే మన పంటలలో ఉన్న పురుగులు చూసి వెతికి వేరుకొని తినేస్తాయి. ఎంత మంచిది ఆ సౌండ్ వింటంటే మనకు మంచిది. మళ్ళీ అవి ఎక్కడెక్కడో తిని వచ్చి మన దగ్గర ఏవైతే లేవో చెట్లను ఆ గింజలు విసర్జించడం వల్ల ఆ చెట్లు మన దగ్గర మొలుస్తాయి. తర్వాత దానితో పాటు మనము అలసట తీర్చుకోవచ్చు. దాని వేర్లు, దాని దగ్గర చాలా మైక్రోబ్స్, సూక్ష్మజీవులు ఆ చెట్లు వేర్ల దగ్గర, మట్టి దగ్గర ఈ యొక్క పదార్థాలన్నీ పడతాయి కదా, దాని ఆకులు అలుములు అన్ని మంచి గుడ్ బ్యాక్టీరియా, గుడ్ అంటే మనకు అవసరమయ్యేటువంటి మంచివి దాంట్లో ఉంటాయి. అప్పుడు ఆ మట్టినే తీసుకొని మనం డ్రమ్ములలో కొంచెం బియ్యం పిండి కానీ లేకపోతే పొటాటో ఆలుగడ్డ అవేసి 2-3 రోజులు దాంట్లో బాగా ఉంచితే ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు అన్ని దాంట్లో వృద్ధి చెంది మళ్ళీ అవి మన పంటకు కూడా వేసుకోవచ్చు. అన్ని ఉపయోగాలు ఉన్నాయి చెట్టు వల్ల. మళ్ళీ దానికి కాసే కాయలు తినొచ్చు, అవునా కదా. పిల్లలు చేనుకు వస్తే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఉయ్యాలలు కట్టుకొని ఊగచ్చు, ఇన్ని ఉన్నాయి. అసలు చెట్టే లేదు, అసలు చెట్టు అన్న మాట మర్చిపోతాం మనం, అవునా. సో అట్లీస్ట్ ఒక చెట్టు అన్నా మీరు మీ దగ్గర లేకపోతే నాటుకోండి, మీ గట్లకి నాటండి. చిన్న చిన్న చెట్లు పైకి పోయేటివి ఎక్కువ లేకుండా, పండ్లు రావాలి, నీడ కావాలి, అన్ని కావాలి. అట్లీస్ట్ ఆముదం చెట్లన్నా వేసుకోండి గట్లకి, అవి పెద్దగా అవుతాయి, బాగా నీడనిస్తాయి, ఆముదాలు వస్తాయి. ఆముదాలు మళ్ళీ మనం మెడిసిన్ కి వాడుకోవచ్చు, స్ప్రేలకు కానీ ఇట్లా. వేప చెట్టు, ఒక కానుగ చెట్లు, ఇట్లా చెట్లు, తర్వాత సీతాఫలం చెట్లు, అల్లనేరేడు చెట్లు, ఒక్కొక్కటి కొంచెం స్థలం ఇచ్చి దాంట్లోకి వేసుకోండి. చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు చెట్టు నరికేస్తేమో మన మట్టి అంతా ఇట్లా అయిపోయింది మొత్తం, ఇంకా దాంట్లో సరిగా ఏం పండవు. సో మనది ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి. అట్లా లేదు, అట్లా కావాలి. అట్లా కావాలంటే ఏం చేయాలి, వై మస్ట్ అవర్ సాయిల్ బి అలైవ్, మన భూమి ఎందుకు జీవంతో ఉండాలి, ప్రాణంతో ఉండాలి. భూమి ప్రాణం అంటే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండాలి అంటే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు దీనికి కావాల్సినటువంటి పోషకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోషకాలు బయట నుంచి తెచ్చి వేస్తాం, అవి అయిపోతాయి. అదే మన భూమిలో సూక్ష్మజీవులు ఉన్నాయనుకోండి, మనం సేంద్రియ పదార్థం ఇస్తాం చెట్టుకి మొక్కకి, కానీ దాంట్లో సూక్ష్మజీవులు లేకపోయినా కానీ పంట బాగా రాదు. సూక్ష్మజీవులు దానికంటే వృద్ధి చెందుతాయి. రీజనరేటివ్ ఫార్మింగ్ అంటారు. రీజనరేటివ్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మనం కెమికల్స్ వేసి మనం వ్యవసాయం చేస్తా ఉన్నాం కదా, ఆ వ్యవసాయాన్ని మనం కెమికల్ వ్యవసాయం చేసేది ఆపేస్తే, అంటే కెమికల్స్ వేసేది ఆపేస్తే వ్యవసాయం చేయాలి. కెమికల్స్ అంటే సింథటిక్ కెమికల్స్, ల్యాబ్ లో తయారు చేసి కెమికల్స్ ఉన్నటువంటి ఆ యొక్క ఎరువులు వేయడం ఆపేస్తే భూమి లోపల ఎక్కడో కొద్ది గొప్ప సూక్ష్మజీవులు ఉంటాయి, కానీ అవి ఇంకా వృద్ధి చెందాలి అంటే దానికి ఏం కావాలి, సేంద్రియ పదార్థం కావాలి. ఇప్పుడు మనం సేంద్రియ పదార్థం ఇస్తాం, ఇచ్చిన వెంటనే కూడా అవి అంత తొందరగా వృద్ధి చెందవు, ఎందుకంటే మన దాంట్లో చాలా తక్కువ
తక్కువ శాతం ఉన్నాయి, చాలా వరకు లేవు, పోయినాయి. ఇప్పుడు అసలు అప్పటి నుంచి నేను మొత్తుకుంటున్నా కదా సూక్ష్మజీవులు అని. అసలు ఈ సూక్ష్మజీవులు మన పంటకి ఏం చేస్తాయి? ఓన్లీ మనం ఏంటిది ఆకులు అలములు ఎరువు చేసేది అదొక్కటే, దాని గురించే మాట్లాడినాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినారా, ఇప్పుడు మినుములు, పెసర్లు, పల్లీలు ఆ పంట ఇట్లా తీసినాం అనుకో, వాటి వేర్లకు ఏముంటాయి? చిన్న చిన్న బుడిపల్లాగా ఉంటాయి. బుడిపల్లాగా ఉంటాయి కదా. ఆ బుడిపలలో ఏది ఉంటది అంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బుడిపలలో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటది. ఏం బ్యాక్టీరియా ఉంటది? రైజోబియం బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ ని, గాలిలో ఉన్న నైట్రోజన్ ని, వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేసుకొని నైట్రోజన్ ని మొక్కకు అందిస్తుంది. గాలిలో ఉన్న నైట్రోజన్ వాటిని తీసుకొని ఏం చేస్తుంది? అది మొక్క వేర్ల ద్వారా మొక్క తీసుకుంటది. ఆ బ్యాక్టీరియా దాన్ని నైట్రిఫికేషన్ అంటే ఆ బ్యాక్టీరియా దాన్ని ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. అంటే గాలిలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని మొక్కకు అవసరమయ్యే రూపంలోకి మార్చి మొక్కకు అందిస్తుంది అన్నట్టు. ఏంటిది? ఆ ఒక బ్యాక్టీరియా. అట్లా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, తర్వాత పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, తర్వాత అజిటోబాక్టర్, అజోస్పైరిల్లము, ట్రైకోడెర్మా, సూడోమోనస్, ఇట్లా ఇప్పుడు మనకు భూమి మీద ఎన్ని రకాల ఎలిమెంట్స్ అంటే ఏంటిది? మీరు మూలకాలు, ఎన్ని రకాల మూలకాలు ఉన్నాయో అన్ని రకాల మూలకాలని అంటే అయనైజ్ చేసి మొక్క, ఇప్పుడు కార్బన్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఏమంటారు నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ ఏముంటది? గాలి రూపంలో N2 అని ఉంటది. అది అట్లనే తీసుకోదు అది. ఓకే, అదేం చేస్తుంది? అయానిక్ ఫామ్. అయాన్ అంటే ఏముంటది? ప్లస్ మైనస్లు. మీరు అప్పుడు ఆ రూపంలో తీసుకుంటది మొక్క, అటామిక్ రూపంలో తీసుకోలేదు మొక్క. అట్లా మార్చాలి అంటే ఏం మారుస్తాయి అంటే ఈ సూక్ష్మజీవులు వాటిని అట్లా మారుస్తాయి. సూక్ష్మజీవులు వాటిని అట్లా మార్చి మొక్కకు అందిస్తాయి. మొక్క తీసుకునే యొక్క అవైలబుల్ ఫామ్ లో ఉంటాయి అన్నట్టు. ఆ పనులు చేసేది ఏంటివి అంటే ఆ సూక్ష్మజీవులు. అందుకనే మనకు ఆ సూక్ష్మజీవులు ఉండి మనం సేంద్రియ పదార్థం ఇచ్చినాం అనుకోండి, అది వాటిని మొదటగా బాగా డైజెస్ట్ చేసేసి డీకంపోజ్ చేసి మెత్తగా చేసిన తర్వాత దాంట్లో మొక్కకు అవసరం ఫాస్ఫరస్ ఉంటది మన భూమిలో. కానీ మళ్ళీ మనము ఎన్పికేలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కోసం బస్తాలు తెచ్చేస్తాం. ఎందుకు అంటే మన భూమిలో ఉన్న ఫాస్ఫరస్ మొక్కకు అందాలి అంటే అది అయానిక్ ఫామ్ లో, ప్లస్ రూపంలో గానీ మైనస్ రూపంలో గానీ ఉండాలి. ఆ ఫామ్ లోకి, ఆ రూపంలోకి మార్చేటివి ఏంటివి అంటే ఆ యొక్క సూక్ష్మజీవులు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా మన దగ్గర ఇప్పుడు ఏమంటారు, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు అన్నిట్లో కొంచెం సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసి పొటాష్ ఎక్కువ ఉంది, ఫాస్ఫరస్ తక్కువ ఉంది అని చెప్తారు కదా. అప్పుడు రికమెండ్ చేస్తారు, ఇది ఇన్ని బస్తాలు వేసుకోండి, అది అన్న బస్తాలు వేసుకోండి. అది అన్ని బస్తాలు వేసుకున్నప్పుడు అవి ఏంటి, మొక్క ఈజీగా అవైలబుల్ ఫామ్ లో మొక్క తీసుకునే రూపంలో ల్యాబ్ లో తయారు చేసి సాల్ట్ను కలిపేసి అవి ఇస్తారు. ఇచ్చినప్పుడు మొక్క అవి డిజాల్వ్ అవుతాయి నీళ్ళల్లో, కరిగినప్పుడు వాటిని మొక్క తీసుకుంటది వేర్ల ద్వారా. అది అయిపోతే మళ్ళీ పరిస్థితి ఏంటి? మళ్ళీ వేసుకోవాలి మనం. అవి దానికి అవసరమైనవి తీసుకుంటుంది. మళ్ళీ అవన్నీ సాల్ట్ కదా, అవి తీసుకోలేనిటివన్నీ భూమిలో అట్లనే సాల్ట్ రూపంలో తెల్లగా అందరికి భూమిలలో తెల్లగా కనిపిస్తా ఉంటది. ఈ ఎరువులన్నీ వేసిన తర్వాత ఆ తెల్లగా ఇవన్నీ సాల్ట్, ఇదంతా ఈ ఉప్పు పదార్థం తోటి వాటిని కలిపి ఆ బస్తాలలో ఇస్తారు. ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన రూపంలో ఉన్న వాటిని, అది కొంచెం పర్సెంటేజే ఉంటది. మళ్ళీ బస్తాల మీద చూసినారా, యూరియా ఇంత పర్సెంటేజ్, యూరియా మీద కూడా నైట్రోజన్ ఇంత %, ఫాస్ఫరస్ 30%, పొటాష్ 19%, ఇట్లా ఉంటది. అంత బాగా మాత్రమే అది మొక్కకు అవైలబుల్ లో ఉండేది. మళ్ళీ ఆ బస్తాలో ఉన్న మిగతాది అంతా ఏమైతుంది? ఆ మట్టిలో వేస్ట్, మట్టిలోకి పోతుంది. మట్టిలో పోయి ఉప్పదనం అదేం చేస్తుంది? దానివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. ఆ చంపేయడం వల్ల ఏమైతుంది? మనం ఎప్పుడు ఇంకా తెచ్చి వేయాల్సిందే. నువ్వు ఇప్పుడు ఎరువు తెచ్చేసినా, దిబ్బలో పేడ ఎరువు తెచ్చేసినా గానీ ఇప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. సేంద్రియ కార్బన్ అవసరం భూమికి. కానీ సేంద్రియ కార్బనం నుంచి సేంద్రియ పదార్థంలో కూడా ఇప్పుడు ఎరువు ఇచ్చినాం. ఎరువులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మొక్క వాటి అన్నిటిని అట్లనే తీసుకోలేదు. ఆ ఎరువులో మనం సేంద్రియ పదార్థం వేసినా గానీ అట్లనే తీసుకోలేదు. కానీ వాటిని మొక్కకు అందించే రూపంలోకి మార్చేటివి ఏంటివి? సూక్ష్మజీవులు. ఇప్పుడు జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబలైజింగ్, మనం ఇప్పుడు కీలేటెడ్ జింక్,
మీరు జింక్ పౌడర్ స్ప్రే చేయడము కింద ఇవ్వడం చేస్తారు. అదేంటిది, అది ఆల్రెడీ జింక్ ప్లస్ జింక్ రూపంలో మొక్క తీసుకునే రూపంలో ఉంటుంది. కానీ మనము జింకుని అట్లనే ముడి పదార్థం తెచ్చేసినామనుకో మొక్క తీసుకోలేదు. ఆ ముడి పదార్థాన్ని మొక్క తీసుకోవాలి అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలు దాన్ని సాల్యుబలైజ్ చేయాలి, ఆక్సిడైజ్ చేయాలి. దానికి అవసరమయ్యే మొక్క తీసుకునే రూపంలోకి ఇవి మార్చాలి. ఆ మార్చేటివి ఏంటివి అంటే సూక్ష్మజీవులు. అట్లా ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఒక్కొక్క ఏమంటారు మూలకానికి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులు ఈ భూమి మీద ఉన్నాయి. మొన్న కొత్తగా వచ్చింది గోల్డ్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా గోల్డ్ విసర్జిస్తుంది అని విన్నారా మీరు? అంటే గోల్డ్ ని కూడా సాల్యుబలైజ్ చేసేవి బ్యాక్టీరియాలు అన్ని ఉన్నాయి ఈ భూమి మీద. కానీ మనం వాటిని ఇలా మనము ఈజీ పద్ధతిలో వ్యవసాయం అనుకొని వాటిని చంపేస్తాం. ఇప్పుడు కూడా ఈజీ పద్ధతి చేయండి, ఇది కూడా ఈజీ పద్ధతి ఉంది. బయో కంపెనీస్ ఉన్నాయి, బయోస్ ఉన్నాయి. దానికి తోడు మీరు ఏం చేయాలంటే సేంద్రియ పదార్థం. ఆ సేంద్రియ పదార్థం ఎట్లా వేసుకోవాలి అదంతా కూడా నేను మీకు చెప్తాను. ఓకే, అంటే సూక్ష్మజీవులు ఇంపార్టెన్స్ అంత ఉంది. సేంద్రియ పదార్థం ఒకటే ఉన్నా సరిపోదు, దానికి తోడు ఏముండాలి? సూక్ష్మజీవులు అంటే జీవంతో ఉండాలి మట్టి అన్నది. తర్వాత హౌ కెన్ వి బ్రింగ్ బ్యాక్ లైఫ్ ఇన్ సాయిల్? మనం మళ్ళీ జీవం తీసుకురావాలి మట్టికి, మన భూమికి జీవం తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి? ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇచ్చారో వీళ్ళు. ఇక్కడ డిఏపి ఎక్కిస్తాం మట్టికి. ఇక్కడ ఏం చేస్తాను, మార్కెట్ వాతావరణం, వానలతో కష్టాలు, రాని దిగుబడులు, పురుగు మందులు ఇవన్నీ భూమికి ఇస్తాను. ఇచ్చి భూమి ఏమైంది? పేషెంట్ అయిపోయింది, చచ్చిపోయింది. దాన్ని మళ్ళీ జీవంతో తీసుకురావాలి. ఎట్లా జీవంతో తీసుకురావాలి? Where does soil get its nutrients from? భూమి దాని యొక్క పోషకాలని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఎక్కడి నుంచి భూమికి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఈ యొక్క సేంద్రియ పదార్థంలో నుంచే వస్తాయి, కుళ్ళిన పదార్థాలు దాంట్లో నుంచే. మళ్ళీ అది న్యూట్రియంట్ రూపంలో మొక్క తీసుకోవాలంటే మళ్ళీ దానికి ఏముండాలి? సూక్ష్మజీవులు ఉండాలి, జీవం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు సైకిల్ అర్థమవుతుంది. ఇదంతా ఆర్గానిక్ మ్యాటర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆర్గానిక్ అంటేనే ఇంకా సేంద్రియ, అదంతా ఫర్టిలైజర్ చేస్తాము. వేసినప్పుడు ఇవన్నీ మగ్గి ఈ సూక్ష్మజీవులు, ఈ వేర్లకు కూడా చాలా రకాల సూక్ష్మజీవులు. ఇప్పుడు ఒక మొక్క పెట్టినామంటే ఆ మొక్క వేర్ల దగ్గరికి చాలా సూక్ష్మజీవులు వస్తాయి. ఎందుకు వస్తాయి, అవి ఎందుకు రావాలి అన్నది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఈ వానపాములు, తర్వాత ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే మనము మన ఫామ్ లో ఇప్పుడు ఒక పంట తీసేసినాం, మళ్ళీ ఇంకో పంట వేస్తాను. మీరందరూ ఏం చేస్తారు? ఇప్పుడు పత్తి తీస్తారు, పత్తి అయిపోయింది, పత్తి పంట తీస్తారు, ట్రాక్టర్ తో మంచిగా అంత నీట్ గా దున్నిచ్చేస్తారు. ఆ పత్తి కట్టినంత ఏం చేస్తారు? కాలుస్తే ఏమైతే బూడిదైపోతుంది. ఇంకా సేంద్రియ పదార్థం ఏ నుంచి రావాలి మనకు చెప్పండి? సో ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే అదే ఫామ్ లో ఉన్నటువంటి చెత్త, వేస్ట్ అదంతా కూడా మనం కంపోస్ట్ లాగా చేసుకోవాలి, ఎరువు లాగా చేసుకోవాలి. ఓకేనా? మల్చింగ్ చేసుకోవచ్చు. ఆ మల్చింగ్ అంటే కొంచెం భూమికి కొంచెం దానికి చేసుకోవచ్చు. కానీ 10 ఎకరాలు ఎక్కువ విస్తీర్ణంలో చేసేటప్పుడు ఏం చేయాలంటే అలాంటి ఎరువునంతా తీసుకొని అలాంటివి అంతా చెత్త అంతా ఒక గుంత తవ్వించుకొని అవంతా వేస్ట్ అంతా దాంట్లోకి వేపిచ్చేసి దాంట్లో పేడ, మట్టి, కొంచెం అవి బ్యాక్టీరియాలు అవి వేసినప్పుడు అది ఏమవుతుందంటే మొత్తం అది డీకంపోజ్ అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని అంతా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకు 1 సంవత్సరం 3 నెలల తర్వాత మంచిగా డీకంపోజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ వేరే పంటకు ఎరువుగా వాడుకోవచ్చు. అదే ఫామ్ యార్డ్ మాన్యూర్. దాంతో మళ్ళీ పేడ అదంతా కూడా ఓకే, అది ఫామ్ యార్డ్ మాన్యూర్. గ్రీన్ లీఫ్ మాన్యూర్ అంటే ఏంటిది? మీకు పచ్చిరొట్టె ఎరువులు గురించి తెలుసా మీకు? పచ్చిరొట్టె ఎరువు ఓకే, పచ్చిరొట్టె ఎరువులు అంటే ఇప్పుడు మీరు వరి వేసేటప్పుడు ఇంత ముందు జనుము, జీలుగా, కానుగాకు, పచ్చి ఆకులు ఎక్కువ దాన్ని పచ్చిరొట్టె ఎరువు అంటారు. దాన్ని కూడా అంటారు. మళ్ళీ ఇప్పుడు పిల్లి పెసర, జనుము, జీలుగా విత్తనాలు చల్లేసి కొంచెం పూత దశ రాగానే మళ్ళీ వాటిని దున్నిచ్చేస్తాం. దాన్ని పచ్చిరొట్టె ఎరువు అంటారు. పచ్చిగా ఉంటది కాబట్టి పచ్చిరొట్టె ఎరువు అంటారు. అది ఎందుకు వేసుకోవాలా, దాని ఉపయోగం ఏంటి అన్ని అది కూడా చెప్తాను మీకు. అలాంటివి వేసుకోవడం వల్ల ఇదంతా ఇటు ఫామ్ యార్డ్ మాన్యూరు, పచ్చిరొట్టె ఎరువు ఇదంతా వేసుకోవడం వల్ల సేంద్రియ పదార్థం ఎక్కువ అవుతుంది. సేంద్రియ పదార్థం అంటే ఈ యొక్క సూక్ష్మజీవులకు ఫుడ్. అది ఉండటం వల్ల అవి బాగా పెరుగుతాయి, అవి అక్కడ డెవలప్ అవుతాయి మన భూమిలో. హౌ డస్ వాటర్ ఫ్లో? నీళ్ళు ఎట్లా ఫ్లో అవుతాయి? నీళ్లు ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి,
ఇప్పుడు భూమి ఆరోగ్యంగా ఉన్న భూమి ఏమైతుంది, మీరు ఇప్పుడు వరకు చెప్పారు మట్టి బాగా సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండి సూక్ష్మజీవులు ఉంటే మట్టి ఎట్లుంటది అని చెప్పినాం, మెత్తగా ఉంటది. రంధ్రాలు సన్న సన్న రంధ్రాలు కూడా ఉంటాయి, పోరోసిటీ అంటారు దాన్ని. గాలి కూడా లోపలికి వెళ్ళగలదు. నీళ్లు కూడా ఎంత ఎక్కువ పడితే, ఇప్పుడు మీరు గట్టిగా ఉన్న నీళ్ళు దాని మీద నీళ్లు పోస్తే అక్కడే ఇంకో కొంచెం దొర్లిపోయి మెల్లగా పోతాయి. అదే మనం బాగా పొసి ఉన్న మట్టి, మంచి మట్టి నీళ్లు పోస్తే ఏమైతుంది, ఇంకుతుంది. అట్లనే నీళ్లు మన భూమిలో ఇంకాలి. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడున్న పరిస్థితి ఇట్లుంది, ఎంత వాన వచ్చినా గానీ కొన్ని కూడా నీళ్లు ఇంకట్లేదు భూమిలోకి, అన్ని కొట్టుకొని పోతున్నాయి, వేస్ట్ గా పోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎండలు వచ్చినాయి, మళ్ళీ నీళ్లు లేవు అని అందరం తల మీద చేతులు పెట్టుకుంటున్నాం. అట్లా ఉంటే సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండి సూక్ష్మజీవుల సమూహంతో ఉంటేమో నీళ్లు బాగా ఇంకుతాయి. నీళ్లు ఇంకినప్పుడు మన లోపల తడి అన్నది బాగుంటది, వేర్లు బాగా పోతాయి, వాటికి మంచిది, అన్నిటికీ మంచిది. నెక్స్ట్, హౌ కెన్ వి ఇంప్రూవ్ సాయిల్ మాయిశ్చర్? సాయిల్ మాయిశ్చర్ అంటే ఏంటి, తడి. మన యొక్క మట్టి తడిని ఎలా పెంచుతాము, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఉందనుకోండి. ఇప్పుడు వర్షం పడ్డాక ఇక్కడేమో మంచి సేంద్రియ పదార్థము, అంత అడవులలో మట్టి చూడండి, కొంచెం ఆకులు అలుములు అట్లా తీసినా గానీ లోపట మట్టి అంతా కూడా ఇంకా తడి నల్లగా బాగుంటది. అదే మన వ్యవసాయ భూమిలో అప్పుడే ఆరిపోతుంది, మట్టి అన్నది ఆరిపోతుంది. సో ఖచ్చితంగా మనకు మట్టిని మనము మాయిశ్చర్ తడిగా ఉంచాలి అంటే మనకున్న మార్గం ఏంటిది, సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండాలి. అప్పుడే మన మట్టి తడిగా ఉంటది, నీళ్లు ఇంకుతాయి, గాలి పోతుంది, నీళ్లు చాలా ఇంకించుకోగలదు, జీవం ఉంటది. వాటన్నిటికీ కారణం అంటే మళ్ళీ సేంద్రియ పదార్థమే. ఇక్కడైతే తొందరగా ఎండిపోతుంది. మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ హోల్డ్స్ అండ్ స్టోర్స్ వాటర్, ఇక్కడ కూడా అదే. ఇప్పుడు దాంట్లో ఆ పొసి మంచిగా సేంద్రియ పదార్థం ఉన్న మట్టి బాగా దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటది కాబట్టి అది పీల్చుకొని పట్టుకుంటది కూడా, అబ్జర్వ్ చేసుకొని. అదే ఈ మట్టి ఓన్లీ మట్టి, సాయిల్ ఎట్లా ఏర్పడుతుంది, మట్టి అంటే ఏంటిది, ఆ రాతి యొక్క సన్న అదే కదా మట్టి. కానీ అది మట్టిగా మారాలి, మట్టి అంటే దాంట్లో సేంద్రియ పదార్థము ప్లస్ ఆ రాళ్ళ అవంతా సన్న అదంతా కలిసి ఉంటేనే మట్టి అంటాం. లేకపోతే ఉట్టిది ఆ రాళ్ళు ఉట్టి మట్టి అబ్జర్వ్ చేసుకుంటుందా నీళ్ళను, కొంచెం మాత్రమే చేసుకోదు, మళ్ళీ ఆరిపోతుంది తొందరగా. సో అది ఉంటే అట్లా అది అన్నట్టు, అంటే సేంద్రియ పదార్థం ఉంటే నీళ్లను ఒడిసి పట్టుకుంటది, అబ్జర్వ్ చేసుకొని పట్టుకుంటది. మనకు ఒక తడి 2 తడులు లేట్ అయినా గానీ మన పంటకు ఏం ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే వేర్ల దగ్గర తడి ఉంటది. మళ్ళా హౌ కెన్ బి ఇంక్రీజ్ ఆర్గానిక్ మ్యాటర్, మనము మన భూమిలో సేంద్రియ పదార్థాన్ని ఎట్లా పెంచుకోవాలా అన్నది మళ్ళీ ఇట్లా. ఇక్కడ ఏంటి, మల్టీ క్రాపింగ్ అంటే ఇప్పుడు మీకు మోనోక్రాప్, మల్టీ క్రాప్ అంటే ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలి ఒక భూమిలోనే. దాన్ని ఏమంటారు, ఎక్కువ రకాల పంటలు. మల్టీ క్రాప్ అంటే క్రాప్ యొక్క డైవర్సిటీ, అంటే ఒకే రకం పంట కాకుండా దానికి బార్డర్ క్రాప్ అని, ఇంటర్ క్రాప్ అంటాం కదా. ఒక పంటలో ఇప్పుడు మీరు పత్తి వేస్తారు, పత్తిలో చాలా మంది ఏమేస్తారు, కంది కూడా వేసుకుంటారా, జొన్న కూడా వేస్తారు. వెరీ గుడ్, మీరు ఇంకా కొంచెం ఇంటర్ క్రాప్ కొన్ని రకాలు వేసుకుంటారు, కానీ వేసుకొని అన్ని కొట్టేసి మళ్ళీ కాల్చేస్తారు పెట్టి, అట్లా ఏం ఉండదు, కాల్చేస్తారు. మళ్ళీ పంట వేసినప్పుడు వాన వస్తుందా, మళ్ళీ అక్కడిక్కడ ఉన్న పుల్లలు అవి ఇవి నీట్ గా ఉండాలి, అన్ని తీసేసి మళ్ళీ కాల్చేస్తారు. అట్లా కాల్చకూడదు. అన్ని రకాల పంటలు వేసుకున్నా ఇన్ని రకాల పంటలు ఎందుకు వేసుకోవాలి, దానివల్ల మన యొక్క భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ పదార్థం ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది ఇది చెప్తాను. తర్వాత ఇక్కడ కంపోస్టింగ్, ఇది నాడెప్ కంపోస్టింగ్ అంటారు. ఇప్పుడు చెప్పా కదా, అంటే మీరు కంపోస్ట్ పిట్ అని ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు మీకు ఊర్లలో చివార్లలో గవర్నమెంట్ ఇది చేసింది కదా, వర్మీ కంపోస్ట్ చేయడానికి. అవంతా ఎవరు ఒక ఊర్లన్నా చేస్తాన్రా, చేయట్లే కదా. ఉట్టిగా గవర్నమెంట్ ఏమో చెప్తా ఉంది, కానీ గవర్నమెంట్ అన్ని పథకాలు అన్ని ఇస్తుంది, కానీ ఫాలో కావాల్సింది మనమే కదా చేసుకోవాల్సింది. కానీ ఊర్లో అందరూ ఒక మాటతో ఉండరు, అందరు బిజీ సెల్లు, అన్ని చూస్తాం, అన్ని తెలుసు, కానీ పని చేయలేం. అది కానీ అది చేయాలంటే ఒక ఆలోచన కావాలి. ఆలోచన ఇప్పుడు మీలో ఎంతమంది మారుస్తారో, ఎంతమంది చేస్తారో చూడాలి మరి. తర్వాత అది కంపోస్ట్ చేసేది. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఇండిజియస్ సీడ్స్, అంటే మన యొక్క పాత రకాల విత్తనాలు, అంటే మన సొంత విత్తనం తయారు చేసుకోవాలి, పాత విత్తనం, నాటు విత్తనాలు.
అవి వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి రోగాలకి, దానికి, దీనికి, నీటి ఎద్దడికి అన్నిటికీ తట్టుకుంటది. సీజన్ లోనే పండుతాయి అవి కొన్ని కార్తులలో. నెక్స్ట్ బయోస్టిమ్యులెంట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, జీవామృతము, ఘన జీవామృతం, అవన్నీ అలాంటివి కూడా తయారు చేసుకోవాలి. ఇంకా దానితో పాటు నేను బయో ఎంజైమ్స్ అని కూడా మీకు ఒకటి నేర్పిస్తాను, ఈజీగా చేసుకునేటట్టు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే పంట ఒకటే కాకుండా పాడి పంట. లైవ్ స్టాక్ అంటే పాడి అంటే అది ఆవులు, మేకలు, కోర్లు, ఇవన్నీ కూడా ఉండాలి. ఇట్లా అన్ని కలిసి ఉంటేనే వీటన్నిటి వల్ల మన సేంద్రియ పదార్థాన్ని, సేంద్రియ కర్బనాన్ని మన భూమిలో మనం పెంచుకోవచ్చు. అవి పెంచుకున్నప్పుడే సూక్ష్మజీవులు బ్రతికుంటాయి. సూక్ష్మజీవులు బ్రతికున్నప్పుడే మనకు పంటకు కావాల్సిన పోషకాలన్నిటిని కూడా అది బాగా అందిస్తుంది. సో ఇంత ఒకదానికొకటి ముడిపడి ఉంది. అన్నిటికీ కావాల్సింది ఒకటే, ఏంటిది? ఈ చెత్త, ఆకులు, అలుములు కాల్చేయకుండా దాన్ని మనం డీకంపోజ్ చేసి కంపోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ దాంతో పాటు ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ వాటిని ఆపేయాలి. ఎందుకంటే వాటిలో సాల్ట్ శాతం ఉంటుంది, ఉప్పు శాతం ఉంటుంది. ఆ ఉప్పు శాతం వేయడం వల్ల మనకి ఏంటి, పంట ఎందుకు తక్కువ వస్తుంది, అవన్నీ బయట కూర్చుందరు అన్ని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వరకు అయితే ఈ ఒక్క అంటే అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ వాట్ హ్యావ్ వి లెర్న్డ్ అంటిల్ నౌ. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే అదే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒకదానికొకటి అన్ని రిలేట్ అయి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ add more organic matter, keep the soil covered with both during and after the crop cycle. ఇక్కడ అదే మనం మల్చింగ్ అన్నాం కదా, భూమిని ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి అని చెప్తున్నారు. అది మీరు పంటలతో అయినా కప్పి ఉంచొచ్చు, లేదా పంట వ్యర్థాలతో అయినా కప్పి ఉంచొచ్చు. ఇప్పుడు అందరూ మల్చింగ్ అని వేస్తారు కదా, మల్చింగ్ షీట్ అది. బట్ అది కవర్ కాబట్టి వేడి వస్తుంది, దానికి రంధ్రాలు కూడా ఉండవు కాబట్టి భూమికి గాలి కూడా చొరబడదు కాబట్టి మళ్ళీ అది ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు నేను కొందరు చూస్తే ఆ కవర్ ని ఒక పంట అయిపోయిన తర్వాత దాన్ని అట్లనే దున్నేస్తాను. ఆ కవర్ తీసి ఒక దగ్గర పెట్టి దాన్ని అట్లా చేయకుండా దున్నేస్తాను. దున్నేసినప్పుడు ఏమైతుంది, ఆ కవర్ ముక్కలన్నీ కూడా మట్టిలో ఉండిపోతాయి. అప్పుడు మళ్ళీ మన పంట వేర్లకే అడ్డం వస్తాయి అవి. అంటే మనిషి ఎంత ఒళ్ళు బద్ధకంగా అయిపోయి మనమే వినాశనం తెచ్చుకుంటున్నాం, అన్ని మనమే చేసుకుంటున్నాం. మళ్ళీ మనల్ని మనమే బాగు చేసుకోవాలి, ఎవరో వచ్చి బాగు చెయ్యరు. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు మనకు బలాన్ని, మార్గాన్ని ఇట్లా చూపిస్తాడు. అంతేగాని దేవుడు వచ్చి చేస్తే మళ్ళీ మనల్ని ఎందుకు పుట్టించినట్టు, మనం ఇంకేం చేస్తాం మరి? ఓకేనా? మనం మంచి పనులు చేస్తే మనల్ని కూడా దేవుళ్ళలాగా చూస్తారు. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి మీరు కూడా మంచి చేయండి, మీరు కూడా ఆ రైతులకి మంచి పంట పండించేసి మీరు దేవుళ్ళు అయిపోతారు. నెక్స్ట్ ఫార్మ్ ఫీల్డ్ యాజ్ ద సోర్స్ ఫర్ ఆర్గానిక్ మ్యాటర్. మళ్ళీ మన పంట పొలాలే మన ఆర్గానిక్ మ్యాటర్ కి మళ్ళీ అవే ఆధారం కావాలి. అంటే ఆ పంట వ్యర్థాలు అన్ని దాంట్లో వేయడము, పుల్లు పెట్టడం. అది వై సోర్స్ ఫ్రమ్ ద ఫీల్డ్. ఎందుకు మన ఫీల్డ్ నుంచి అంటే మన భూమి నుంచి, మన పంట పొలమే ఎందుకు మనకు సోర్స్ కావాలా ఈ ఆర్గానిక్ మ్యాటర్. నీడ్ loads of quantity of organic matter sourcing from outside is not sufficient. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరికి పాడి లేదు, ఆవులు అవి ఇవి లేవు. ఇప్పుడు మనకు పేడ అది కావాలంటే గోశాలలే మనకు ఆధారం. ఎవరు ఇప్పుడు పెంచుకోవట్లేదు కాబట్టి మనకి ఇంకా ఎక్కడ బయట దొరకట్లేదు కాబట్టి మన దాంట్లో యొక్క సేంద్రియ పదార్థాన్ని మన భూమిలోనే మనం వెతుక్కోవాలి. మన భూమిలోనే మన భూమికి సేంద్రియ పదార్థం కావాలి. నెక్స్ట్ హౌ టు సోర్స్ లార్జ్ క్వాంటిటీస్ ఫ్రమ్ ద ఫీల్డ్. మన పంట పొలాల నుంచి ఎక్కువ క్వాంటిటీని ఎలా మనం సోర్స్ చేసుకోగలం, ఎలా మనం తెచ్చుకోగలం అంటే క్రాప్ డైవర్సిఫికేషన్. అంటే క్రాప్ డైవర్సిటీ అంటే ఇప్పుడు ఎప్పుడు వేసే పంటనే ప్రతి సంవత్సరం అదే వేయకుండా క్రాప్ డైవర్సిటీ. ఈసారి మీరు పత్తి వేసారనుకో, నెక్స్ట్ సంవత్సరం జొన్న వేయడం, నెక్స్ట్ క్రాప్ కి, నెక్స్ట్ పంటకి, అట్లా పంట మార్పిడి. అప్పుడు దీని యొక్క కార్బన్ పదార్థం దానికి కుళ్ళుతుంది, మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఇండిజియస్ సీడ్స్ అండ్ క్రాప్ సిస్టమ్స్. ఇండిజియస్ సీడ్స్ అంటే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి పురాతన సీడ్స్, అంటే నాటు విత్తనాలు. అలాంటివి మనం దాచుకోవాలి, మన విత్తనం మనమే తయారు చేసుకోవాలి. అప్పుడు మన పంటలో, ఇప్పుడు మన భూమిలో నుంచి తీసి పెరిగిన విత్తనం మళ్ళీ ఆ విత్తనం వేస్తే మన పంటకు భూమిలో బాగా వస్తుంది. కానీ ఇప్పుడు అన్ని హైబ్రిడ్, జీన్ మాడిఫైడ్ ఆ విత్తనాలు మళ్ళీ మనం వేస్తే అంత బాగా రావు, మళ్ళీ అక్కడ నుంచే తెచ్చేసుకోవాలి. ఇదంతా పెద్ద అదే అట్లా వేసుకుంటే బాగుంటుంది. కానీ అట్ల దాంట్లోటి కూడా మనము కొన్ని ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉంటాయి, ఇంకా
కొన్ని సీజన్లలోనే పండుతాయి, అన్ని సీజన్లలో రావు అవి. అన్ని సీజన్లో రావాలన్న కొన్ని యూనివర్సిటీ వాళ్ళందరూ ఏం చేశారంటే వాటినే కొంచెం ఇంప్రూవ్ చేశారు, ఇంకా బాగా చేశారు దాన్ని, ఇంకా కొంచెం దిగుబడి రావడానికి. అలాంటివి వాటి నుంచి కూడా మన విత్తనం అన్నది మనమే పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్ ఫీల్డ్ కంపోస్టింగ్. నెక్స్ట్ మన ఫీల్డ్ లోనే, మన పొలంలోనే మనం కంపోస్ట్ చేసుకోగలగాలి, అప్పుడు మనకు సేంద్రియ పదార్థం అన్నది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఎనఫ్ ఫర్ బ్రింగింగ్ సాయిల్ బ్యాక్ టు లైఫ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఓన్లీ ఆర్గానిక్ మ్యాటరే అంటే సేంద్రియ పదార్థమే సరిపోతుందా మళ్ళీ మన భూమిలో జీవాన్ని తిరిగి తీసుకురావాలి అంటే మళ్ళీ మన భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని తిరిగి తీసుకురావాలంటే ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తేనే సరిపోతుందా అని అడుగుతున్నారు. సరిపోతుందా? దాంతో పాటు సూక్ష్మజీవులను కూడా ఫస్ట్, ఎందుకంటే దాంట్లో అన్ని లేవు ఇప్పుడు మన భూములలో, కాబట్టి మొదటిగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం సూక్ష్మజీవుల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బయోస్ ల్యాబ్లలో తయారు చేసేటి కూడా మీరు తెచ్చి యాడ్ చేసుకోవచ్చు. ల్యాబ్ లో చేసినవి మన దగ్గర ఉంటాయా ఉండవా అనుకున్న వాళ్ళు, ఆవులు అలా ఉన్న వాళ్ళు జీవామృతం తయారు చేసినప్పుడు ఆవు పేడలో కూడా కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఆ పేడను, పచ్చి పేడను అట్లే వేయలేము కాబట్టి దాన్ని మళ్ళీ సంఖ్యను పెంచాలి. ఇంకా ఆవు పేడలు ఇప్పుడు 10 కిలోలు జీవామృతం తయారు చేయాలనుకోండి, 10 కిలోల ఆవు పేడ, 10 కిలోల ఆవు మూత్రము, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి, మళ్ళీ కొంచెం పుట్ట మట్టి అన్ని తీసి 200 లీటర్ నీళ్ళల్లో వేసి 3 రోజులు బాగా కలియ తిప్పినప్పుడు ఏమైతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ పేడలో ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవులన్నీ ఈ 200 లీటర్ల నీళ్ళల్లో మొత్తం ఫుల్ గా గ్రో అవుతాయి, అప్పుడు ఎక్కువ అవుతాయి. అప్పుడు దాన్ని మనం పారించుకోవడము, దాన్ని మనం పొలానికి ఇవ్వడము, డ్రిప్పులో ఇవ్వడం, స్ప్రే చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ యొక్క సూక్ష్మజీవులు కూడా మెల్లగా దీంట్లో డెవలప్ అవుతాయి. ఎట్లా మనం సేంద్రియ పదార్థం ఇస్తాం కాబట్టి ఫుడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్లా మళ్ళీ మనం సూక్ష్మజీవులు అన్నింటినీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్నది కంపల్సరిగా వేసుకోవాలి. ఓకేనా? అప్పుడు వేసుకున్నప్పుడు సేంద్రియ పదార్థం సూక్ష్మజీవులు కలిసి ఇంకా అవి ఒక్కసారి వేస్తే చచ్చిపోవు. ఎప్పుడు చచ్చిపోతాయి? నీళ్లు లేకుండా మళ్ళీ బీడు భూముల్లాగా చేసినప్పుడు వాటికి ఎప్పుడు తడి ఉండాలి, మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ మనము పంట అయిపోయినాక కోత కోసేసినాక కూడా భూమిలో సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు తడి అన్నది పట్టి పెట్టుకుంటది అనుకున్నాం కదా, ఉంచుకోగలదు అది, కాబట్టి జీవంతో ఉంటాయి అవి మీరు తీసేసిన. కాకపోతే లోదుక్కులు మళ్ళీ మనం దున్నకూడదు, అప్పుడు మొత్తం మట్టి అంతా లూజ్ అయిపోయి అంత బాగా ఎండిపోయి అట్లా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అలా చేసుకోకుండా దానికి కావలసిన వాతావరణాన్ని దానికి కల్పిస్తే అవి పెరుగుతానే ఉంటాయి, వాటి వృద్ధి పెరుగుతానే ఉంటది. సో అలా చేసుకోవాలి. నెక్స్ట్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. మళ్ళీ పెస్ట్ అంటే పురుగులు, రోగాలు, వాటిని ఎట్లా చేసుకుంటాము అంటే కొన్ని కషాయాలు అవన్నీ ఉన్నాయి, దశపర్ణి కషాయము, అగ్నాస్త్రము, వాటి ద్వారా కొన్ని. మళ్ళీ ఏంటిదంటే ట్రాప్ క్రాప్స్. ట్రాప్ అంటే ఆకర్షించేటువంటి క్రాప్స్ కొన్ని, అంటే బంతి పూలు, ఆముదాల పంట, నువ్వులు, ఆవాలు అలాంటివి వేసినప్పుడు ఏమైతుందంటే వీటి దగ్గరికి అవి ఆ పురుగుల్ని ఆకర్షిస్తాయి అన్నట్టు. ఏటికైతే ఎల్లో కలర్ పువ్వులు ఉన్న పంట అట్లా వేసుకున్నప్పుడు అది వాటిని ఆకర్షిస్తుంది. ఆముదం పంట ఏమై చేస్తుంది, అది అన్నిటికన్నా ఫస్ట్ ఇష్టంగా పురుగులు దాని దగ్గరికే వస్తాయి అన్నట్టు. బార్డర్ క్రాప్ లో, ఇంటర్ క్రాప్ అట్లా మనము ఆకర్షించే పంటలు వేసుకోవాలి. తర్వాత లింగాకర్షణ బుట్టలు అంటారు, అంటే మనకు ఇప్పుడు పాకే పురుగు, లద్దె పురుగు, క్యాటర్ పిల్లర్, పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, ఆ పురుగులన్నీ ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ ఆకులు తింటా ఉంటాయి. ఆ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి, దేని నుంచి పుడతాయి? ఎగిరే రెక్కల పురుగులు వచ్చి మన పొలంలో గుడ్లు పెట్టినప్పుడు, మాత్స్ అంటారు, అవి వచ్చి గుడ్లు పెట్టినప్పుడు ఈ గుడ్లు పెరిగి దాని లార్వా దశ అంటారు దాన్ని, ఆ లార్వాల్ని క్యాటర్ పిల్లర్స్ అంటాయి. తిని బాగా బలంగా మళ్ళీ అవి ఏమైతాయి, మళ్ళీ నిద్రావస్థలోకి, కొక్కున్లోకి వెళ్ళిపోయి ప్యూపా దశ అంటారు, నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ రెక్కల పురుగులుగా మారతాయి. కాబట్టి ఆ రెక్కల పురుగుల్ని మనము ఫస్ట్ ట్రాప్ చేసినాం అనుకో, వాటిని నాశనం చేసినాం అనుకో, అప్పుడు ఈ పురుగులు అన్నవి రావు. కాబట్టి లింగాకర్షణ బుట్టలు అంటావు. దీంట్లో ఓన్లీ అప్పుడు మగ పురుగులు వచ్చి పడతాయి అన్నట్టు, అట్లా ఆకర్షిస్తాం వాటిని. అప్పుడు అట్లా ఆకర్షించినప్పుడు ఒక ఆడ పురుగున్న మగ పురుగున్న 2 ఉంటేనే వాటి సంతానం వృద్ధి చెందుతుంది. ఒక రకం ఆడ గాని మగ గాని మనం ఆకర్షణ బుట్టలతో పెట్టి ఆకర్షించినప్పుడు వాటి యొక్క సంతతి అన్నది వృద్ధి చెందదు. సో అట్లా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఈ కప్పలు ఇలాంటివి ఉన్నాయనుకో, కొన్ని రకాల కీటకాలని, పురుగుల్ని, వాటిని తింటాయి. కానీ మనం కొట్టే మందుల వల్ల కప్పలు కాదు కదా, పాములు ఏవి రావట్లేదు పొలాల్లో.
కానీ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ దాంట్లో మాత్రం పాములు ఇవన్నీ ఉంటాయి. అవి కప్పలు తింటాయి, కప్పలు ఇంకా దేన్నో తింటాయి, పాములు ఎలకల్ని తింటాయి. ఎలకలు ఏం చేస్తాయి, పంట నష్టం చేస్తాయి కదా. ఇట్లా ఒకదానికొకటి బయోడైవర్సిటీ అంటారు, అన్ని రిలేట్ అయి ఉంటాయి. ఇట్లా కషాయాలు, తర్వాత సోలార్ లైట్ ట్రాప్ వినింటారు మీరు. సోలార్ లైట్ ట్రాప్ లేని వాళ్ళు ఇలా లైట్ కూడా పెట్టుకొని ఈ విధంగా, అంటే రాత్రిపూట సాయంత్రం 6 నుంచి 6:30 నుంచి శత్రు పురుగులు ఆ టైంలో వస్తాయి 11 వరకు. అప్పుడు ఆ లైట్ వేసినప్పుడు ఏ పురుగులైనా లైట్ దగ్గరకు ఎక్కువ ఆకర్షించబడతాయి కాబట్టి వాటిని కింద నీళ్లు అలాంటి పెడితే అవి వచ్చి అన్ని పురుగులు దాంట్లో పడిపోతాయి. ఈ విధంగా కూడా మనం కొంచెం అరికట్టవచ్చు మన దాంట్లో ఉన్న పురుగుల్ని. సో అన్ని వాడుకోవాలి. ఒక్కటే నేను కెమికల్ ఒక్కటే చేస్తా అంటే నువ్వు కెమికల్ ఒక్కటే చేస్తావు, మన శరీరంలో కూడా కెమికల్ ఒక్కటే పోతుంది. ఇట్లా ఒకదానికొకటి అన్ని రిలేట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ సార్, ఇంకా ఇవే మనం ఇప్పుడు అన్ని మాట్లాడుకున్నాం కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు ఏవేవైతే మాట్లాడుకున్నామో అన్ని బయోస్టిమ్యులెంట్స్ అంటే జీవామృతం కానీ, బయో ఎంజైమ్స్ కానీ, ఘన జీవామృతం కానీ, అవన్నీ అవి. యూసేజ్ ఆఫ్ ఇండిజియస్ అంటే మన పురాతన విత్తనాలు వాడుకోవడము. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే పశువులు, కోళ్ళు వాటన్నిటిని పెంచుకోవడం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం ఆకర్షణ ఇచ్చే పంటలు, బార్డర్ క్రాప్స్, బార్డర్ లో కూడా కొన్ని రకాల పంటలు వేయచ్చు. అట్లా మళ్ళా ఇట్లా చేసుకుంటూ నేను అది కూడా చెప్తా. అది డైరెక్ట్ వేసుకోకూడదు ఏదైనా కానీ ఎరువు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, డీకంపోజ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి అని. అట్లా వేసుకోవాలి, బాగా ఫ్రెష్ గా తెచ్చి ఇప్పుడు వేసుకోకూడదు కోళ్ళ ఎరువు కూడా. చేసినప్పుడు దానికి ఏది వేస్తే తొందరగా డీకంపోజ్ అవుతుంది కూడా చెప్తా నేను. చేనులో వేసినాక అది మళ్ళా కొన్ని రోజులు ఒక నెల రోజులు అది ఎట్లా ఉంటది చేనులో పంట, తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు మీరు వేస్తే ఆవు పేడ అయినా కూడా, ఆవులు ఉన్నాయి 100 ఆవులు ఉన్నాయి, ఆ పేడ అయినా కూడా అట్లనే పేడ. ఇప్పుడు పెంట వేస్తాం కదా, చేనులు వేసినాక అప్పుడే పంట ఏమి వేయం మేడం. నెల రోజులు అయిన తర్వాత దున్నిపించి దాన్ని నెల రోజులైనా కానీ అది డీకంపోజ్ కావాలి. అది మనం మట్టిలో వేసిన డీకంపోజ్ అయితే ఏమై చెప్పినా ఇప్పుడు వేరు పురుగు సమస్య అన్నది వస్తుంది. అది ఇప్పుడు కొంతమంది బాగా ఘనజీవామృతం అవి ఎక్కువ వేసేసినాం మేడం, మాకు ఇప్పుడు వేరు పురుగులు ఎక్కువ వచ్చేసినాయని కంప్లైంట్ వాళ్ళు. అట్లా వేసుకోవచ్చు కానీ కొంచెం ఇంకా దాంట్లో తొందరగా మగ్గాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను, ఓకేనా. అట్లా వేసుకోవాలి. సో ఇవన్నీ ఒకదానికొకటి డైవర్స్ క్రాప్స్ అంటే ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలి, ఇంటర్ క్రాప్. అట్లా మళ్ళీ 365 రోజులు మన పంటలో భూమిలో పంటలు ఉండేటట్టు చూసుకోవాలి. 365 రోజులు ఎట్లా సాధ్యం, అవి మెట్ట భూములు కదా అంటే అవి కూడా అన్ని మనం మాట్లాడుకుందాం. అంటే పంట వేసి కోసేసిన తర్వాత వాటి వ్యర్థాలు అట్లనే ఉంటాయి కదా, ఉంచి మళ్ళీ వర్షాలు వచ్చినాక తీయడం. అప్పుడు ఆ వేర్లు ఉంటాయి, ఆ వేర్లకు అన్ని ఉంటాయి, మళ్ళీ దాని నీడ ఉంటది. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ మనం బయట కూర్చొని ఒక దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఉడకబెట్టట్లేదా లోపల? బాగుందా? ఇక్కడే వింటారా, బయట కూర్చుంటారా? బయట కూర్చుందాం కదండి, గాలి వస్తుంది, చల్లగాలి. అదేనా? నాది కాదు